అధ్యక్ష, నిరుపేదలకు సంబంధించి ఈ డబల్ బెడ్రూమ్ ఇళ్ల మీద వాళ్ళు కంటున్న కలలు సాకారం అయ్యే విధంగా ప్రతి గ్రామం కూడా ఒక ఎర్రవల్లిలా మార్చాలని ప్రజలు కోరుకుంటున్నారు. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఒక ఎర్రవల్లిలోనే పాత ఇళ్లని కూలగొట్టి కొత్తగా కట్టించి చూపించడం కాకుండా ప్రతి గ్రామంలో కూడా అదే విధంగా కట్టే విధంగా చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మన అబ్దుల్ కలాం గారు ఒక మాట అన్నారు, కలలు కనండి, కలలు సాకారం చేసుకోండి అని. నిరుపేద కలలను కనడమే కాదు, ఈ చర్చ ద్వారా వాళ్ళ కలలు సాకారమయ్యే విధంగా ఎవరైతే డబల్ బెడ్రూమ్ ఇళ్లకు అర్హత కలిగి ఉన్నారో వాళ్ళకి ఇల్లు నిర్మించే విధంగా, గతంలో ఇల్లు కట్టుకొని బిల్లులు రాక స్లాబ్ లెవెల్లో బేస్మెంట్ లెవెల్లో ఉండి వర్షానికి తడుస్తూ చలి కొనుకుతూ ఎండకు బాధపడుతున్న ఆ నిర్భాగ్యులకు ఇళ్లకు బిల్లులు ఇచ్చే విధంగా మరి చూడాలని చెప్పి మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అధ్యక్ష, ఇప్పుడు ఓవైసీ గారు కూడా చెప్పారు, మీకు కూడా ఈ ప్రశ్న పంపుతున్నాను. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు 2,50,000 ఇండ్లు అర్హత కలిగిన వాళ్ళై మేము మంజూరు చేశాం, వివిధ దశల్లో ఇన్ని కడుతున్నాం ఇన్నున్నాని. కానీ గృహ నిర్మాణ శాఖ ప్రశ్న వచ్చింది సార్, ఇప్పుడు మీకు పంపుతున్నాను రిటర్న్ ఆన్సర్, ఇది హౌసింగ్ డిపార్ట్మెంట్ ఇచ్చింది. వాళ్ళు 10,70,982 జిహెచ్ఎంసీ జిల్లాల్లో అర్హత కలిగిన దరఖాస్తులు వస్తే 51,000 అర్హత కలిగినని తేల్చారు. మరి ముఖ్యమంత్రి గారు 2.5 లక్షలు మేము మంజూరు ఇచ్చామని చెప్పిన తర్వాత గృహ నిర్మాణ శాఖ మన అసెంబ్లీలోనే ఈ సెషన్లోనే ఈ రకమైన సమాధానం ఏ రకంగా ఇచ్చారో మీరు సమాధానం చెప్పాలి. ఇది మీకు పంపిస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఇదే సభలో మరి మేము కానీ అందరూ అన్ని పార్టీల సభ్యుల పేరు మీద ఇది క్వశ్చన్ అడ్మిట్ అయింది. ఈ రకమైన సమాధానం ఇదే హౌస్కి గృహ నిర్మాణ శాఖ పంపించడం జరిగింది. ఇది మీకు పంపించడం జరుగుతుంది. దయచేసి దీన్ని పరిశీలించండి. ఇది సభని మిస్లీడ్ చేసినట్టుగా అవుతుంది. అందుకనే దీని మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా మరి గౌరవ మంత్రి గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రధానంగా డబల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించి కేవలం మరి యొక్క కాంట్రాక్టుల పాత్ర మీదనే ప్రభుత్వం చెప్పడం జరిగింది. కానీ 2.5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వేలో 22 లక్షల మంది నిరుపేదలకు ఇల్లు కావాల్సిన అవసరం ఉందని చెప్పి ఒక పక్కన తేల్చిన తర్వాత ఈ 2.5 సంవత్సరాల కాలంలో 2,60,000 ఇళ్ళు మంజూరు చేసి 14,224 ఇళ్లకు టెండర్లు ఖరారై ఇప్పటికి కేవలం పూర్తయింది 1,217 ఇళ్ళు మాత్రమే. అంటే ఈ ప్రభుత్వం మరి 22 లక్షల మంది నిరుపేదలు గుర్తించి 10 లక్షల ఇళ్ళు కడదామని లక్ష్యంగా పెట్టుకొని 2,50,000 ఇళ్ళే మంజూరిచ్చి ఇప్పటి కేవలం పూర్తి చేసింది 1,217 అయినప్పుడు ప్రభుత్వం యొక్క టార్గెట్ని ఏ రకంగా రీచ్ అవుతారు, నిరుపేదలు కలలు కంటున్న ఆ కళ ఎప్పుడు మీరు సాకారం చేస్తారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారమే మరి కట్టుకున్న గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లు 4,97,000 మంది అర్హత కలిగినని తేల్చారు. వాళ్ళు గత 2.5 సంవత్సరాలుగా నిరుపేదలు ఇటు డబల్ బెడ్రూమ్ ఇళ్ళలో లేక ఇందిరమ్మ ఇళ్ళలో బిల్లులు చెల్లించలేక వాళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఇదే సభలో చాలాసార్లు చర్చ జరిగింది. వాళ్ళకి తక్షణమే మేము బిల్లులు చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇది ఆన్లైన్లో ఇప్పుడే కదా సార్ 2 నిమిషాలు కాదు 2-3 మినిట్స్లో క్లోజ్ చేయాలి. ఆన్లైన్లో వచ్చిన ఇళ్ళు కొన్ని ఉన్నాయి. ఇంకా ఈ ఇందిరమ్మ ఇళ్ళు కూడా నిరుపేదలు ఈ ఎన్నికల కోడ్ వచ్చినప్పుడు కట్టుకున్న ఇళ్ళు కూడా ఉన్నాయి. అందుకనే వాటిని కూడా మరి ఏ రకంగా మీరు ఆ నిరుపేదల్ని అధికారులు ఆర్డీఓ కానీ ఎంఆర్ఓ కానీ ఇతర అధికారులతో ఒక కమిటీని వేసి మీరు గ్రామీణ ప్రాంతంలో సర్వే చేయించి అర్హత కలిగిన వాటిని మీరు తేల్చడం జరిగింది. మరి తేల్చిన తర్వాత ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలుగా ఆ నిరుపేదలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు.
అందుకనే వాళ్ళకి సంబంధించి కూడా మీరు ఏం చేయబోతున్నారో, ఎప్పటిలోగా బిల్లులు చెల్లించాలని చెప్పి అనుకుంటున్నారో ఈ సభ ద్వారా వారికి కూడా ఒక భరోసా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని సూచిస్తా ఉన్నాను. అదేవిధంగా అధ్యక్ష, ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి కూడా చాలా ఇళ్ళు కాలిపోయినాయి. వాళ్ళ యొక్క ఇందిరమ్మ ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ స్కీమ్లో కవర్ కాలేదు, అటు అయ్యేవై ఇళ్ళు మంజూరు చేయలేదు. ఇళ్ళు కాలిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఉన్నారు. ఉదాహరణకి నా నియోజకవర్గంలో కూడా కొన్ని ఉన్నాయి. మేము కలెక్టర్ గారికి కూడా ఇచ్చాం. ఈ రోజు వరకు కూడా ఇటు అయ్యేవై ఇళ్ళు కవర్ కాలేదు, డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు. అగ్ని ప్రమాదానికి గురైన బాధితుల పట్ల మనం మానవతా దృక్పథంతో ఉండాల్సిన అవసరం ఉంది. అందుకనే వాటికి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా సార్ మీరు ఇచ్చి 2 నిమిషాలు కూడా కాదు. అదేవిధంగా మా యొక్క గిరిజన ప్రాంతంలో కూడా ఈ యొక్క 170 ఉంది. ఆ ఏరియాలో కూడా మరి ఈ స్థలాలు దొరక్క చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుకని అక్కడున్న నిరుపేదలకు ఏ రకంగా మీరు స్థలాలు సేకరిస్తారు? ఎందుకంటే మా యొక్క ఖమ్మం ఉమ్మడి జిల్లాలోనే వైరా కానివ్వండి, అశురాపేట, భద్రాచలం, ఇల్లందు, పినపాక ఈ కాన్స్టిట్యున్సీలు గిరిజన ప్రాంతంలో ఉన్నాయి. అందుకని ఈ యొక్క 170 ప్రాంతంలో నిరుపేదలకు సంబంధించి కూడా వాళ్ళకి సంబంధించి కూడా స్థలాలు సేకరించే దానికోసం మరి ఏ రకంగా ప్రయత్నం చేస్తారో చూడాలని చెప్పి మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అధ్యక్ష 2 నిమిషాలు సార్. అదేవిధంగా ఖమ్మంలో కానీ మా సత్తుపల్లిలో కానీ ఇళ్ల స్థలాలు చూడకుండానే గత ప్రభుత్వాలు లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వటం జరిగింది. మేము ఏ వార్డుకి పోయినా కూడా ఆ పట్టాలు చూపిస్తున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా ఇట్లాంటి ఖమ్మంలో కానీ సత్తుపల్లిలో కానీ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి గారు బహిరంగ సభలో పట్టాలు ఇచ్చారు స్థలాలు చూడకుండా. ఇప్పుడు మేము ఎప్పుడు పోయినా కూడా చూస్తున్నారు. అందుకని ఈ మున్సిపాలిటీ ప్రాంతాల్లో కూడా వాళ్ళకి ఇళ్ల స్థలాలు సమస్య కూడా ఉన్నది. గ్రామీణ ప్రాంతంలో కూడా 170 ఏరియాలో కూడా ఈ ఇళ్ల స్థలాలు దొరక 170 ఏరియాలో డబుల్ బెడ్రూమ్ కూడా ఇబ్బంది జరుగుతుంది. అందుకనే మరి సొంత ఇల్లు స్థలం ఉండి అర్హత కలిగి ఉంటే సార్ ఒక లాస్ట్ 2 మినిట్స్ సార్, సొంత ఇల్లు స్థలం ఉంటే వాళ్ళని కట్టుకునే విధంగా ఏమైనా ప్రభుత్వం ఆలోచించే అవకాశం ఉందా కూడా మీరు చూడాలని చెప్పి మీ ద్వారా కోరుతూ, ఈ పత్రికా విలేకరులకు సంబంధించి కూడా వరంగల్ ఖమ్మం వచ్చినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు మా ఖమ్మంలో కూడా వరంగల్లో కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కంటే మీకు అదనంగా డబ్బులు ఇచ్చి పత్రికా విలేకరులకు కూడా ఇల్లు కట్టిస్తామని చెప్పారు. వాటికి సంబంధించి కూడా మరి ముఖ్యమంత్రి గారు తగు ప్రకటన చేయాలని, అదేవిధంగా ఇప్పుడు ఈ గృహ నిర్మాణ శాఖ కాకుండా కలెక్టర్ల గారికి ఈ ఇల్లు కట్టే అధికారం ఇచ్చారు. మరి అందులో ఎలాంటి అవకతవకలు పాల్పడకుండా మరి 1179 మంది ఉద్యోగస్తులు కూడా ఉన్నారు. వాళ్ళకి సంబంధించి కూడా మీరు వాళ్ళకు కూడా మరి ఉద్యోగ భద్రత కల్పించే దానికోసం చర్యలు తీసుకోవాలని కోరుతూ, మా ఖమ్మంలో రాజీవ్ సౌకర్య కింద మరి ఇళ్ళు కట్టారు. అవి గత ప్రభుత్వం కట్టింది, కానీ అవి నిరుపయోగంగా ఉన్నాయి. స్లాబ్ లెవెల్ అన్నీ అయిపోయి పూర్తయింది. వాటిని రాష్ట్రంలో ఇంకా మిగతా ప్రాంతాల్లో కూడా ఈ రాజీవ్ సౌకర్య వెంకటరెడ్డి గారు ఈ రాజీవ్ సౌకర్య కింద ఉన్న పూర్తయిన ఇల్లు మరి ఏ రకంగా వినియోగంలోకి తెస్తారో కూడా ప్రభుత్వం చూడాలని చెప్తూ, చాలా దళిత వాడల్లో ఇళ్ల స్థలాల సమస్య కూడా ఉంది. కాబట్టి మరి వాటికి సంబంధించి కూడా స్థలాల కొనుగోలు చేసే దానికోసం 20 ఏళ్ల క్రితం ఇచ్చిన ఇళ్ల స్థలాలు ఈ రోజుకి చాలా కుటుంబాలు పెరిగినాయి, ఇళ్ల స్థలాలు లేక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వాళ్ళకి సంబంధించి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకొని ఇళ్ల స్థలాల సమస్య కూడా పరిష్కరించాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వెంకటరెడ్డి గారు సార్, మీ ద్వారా ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి నా విజ్ఞప్తి, మీరు అధికారంలో రావడానికి తెలంగాణ కోసం 14 సంవత్సరాలు మీరు చేసిన పోరాటం కానివ్వండి, కానీ ముఖ్యంగా మీరు అధికారం ఈసారి పవర్లోకి రావడానికి కారణం నేను అనుకున్నది ₹1,00,000 రైతులకు రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పి. రెండవది, సొంత ఇల్లు అనేది ఆత్మగౌరవానికి ప్రతీక. గతంలో ఇండ్లు ఏ విధంగా ఉండే, మీరు కట్టబోయే ఇండ్లు ఏ విధంగానో ఎన్నికల ప్రచారంలో గౌరవ సీఎం గారు ఆ రోజు బహిరంగ సభల్లో 107 సమావేశాలు చెప్పిన విధానం చూసి మీరు అధికారంలోకి వచ్చారు. ఎందుకంటే నాకు అర్థమైన విషయం ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో అనుకునే విషయం. అందులో మొదటిది రైతులది, మీరు రుణమాఫీ కూడా మీరు చెప్పిన మాట ప్రకారం చేయలేకపోయారు.
ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉన్న ఇంటి సమస్యను కూడా మీరు నీరు గార్చారు. ఈరోజు ప్రజలు కూడా దాని మీద కడతారా లేదా అని చెప్పి మమ్మల్ని కూడా ప్రశ్నించడం జరుగుతుంది అధ్యక్ష. ఎందుకంటే 2.5 సంవత్సరాల్లో మనం కట్టింది 1200 ఇండ్లు, మిగిలింది ఇంకా 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాల్లో మీరు కట్టారని చెప్పి కూడా నేను ఖచ్చితంగా చెప్తున్నాను. మీరు చెప్పిన 2,60,000 ఇండ్లలో 1,00,000 ఇండ్లు కూడా కట్టలేరని చెప్పి మీ ద్వారా ఈ ప్రభుత్వానికి కూడా చెప్తున్నా. ఎందుకంటే ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, మీరు ఇచ్చే రేటు కానివ్వండి, స్థలాల విషయంలో కానివ్వండి, బెనిఫిషియరీ సెలెక్షన్ చేయడం కానివ్వండి, మీరు 1,00,000 ఇండ్లు కూడా కట్టలేరు. వాస్తవాలను కొన్ని ఒప్పుకోవాలి మీరు. ఒకవేళ మీరు ఇట్లా ఈ వచ్చే 2.5 సంవత్సరాల్లో చెప్పిన విధంగా 2,60,000 ఇండ్లు 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టించినట్టయితే కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇప్పుడే మా అధ్యక్ష వారు కూడా చెప్పడం జరిగింది, ఎన్నికల్లో మేము పోటీ చేయం అధ్యక్ష. యునానిమస్గా మీకే టీఆర్ఎస్ఏ మళ్ళా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి గారిని వచ్చే విధంగా మేము పోటీ చేయమని ఛాలెంజ్ కాదు, ఉన్న వాస్తవాలు చెప్తున్నా. మీరు కట్టలేరు కాబట్టి చెప్తున్నా. నేను ప్లీజ్ ముఖ్యమంత్రి గారు కాదు, ఎలిజిబుల్ 2,60,000 చెప్తున్నా టార్గెట్. ఇది మా పిసిసి అధ్యక్షుల వారు కూడా ముందే చెప్పాను, ఈ విషయం చెప్తున్నానని. ఎందుకంటే మీరు 50,000 ఇళ్ళ కంటే ఎక్కువ కట్టలేదు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు కూడా సభలోకి వచ్చిన చెప్తున్నాను. ఎందుకంటే ఈ రోజున్న పరిస్థితుల్లో అధ్యక్ష, ఇల్లు కట్టాలంటే ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నట్టు మీరు ఇప్పటికీ 2.5 సంవత్సరాల్లో కట్టింది 1,200 ఇండ్లు. ఈ 1,200 ఇళ్లలో ఇప్పుడున్న రేట్ల ప్రకారం అధ్యక్ష, మీరు సిమెంట్ కంపెనీలకు అగ్రిమెంట్ చేసుకున్నామని చెప్పారు. ఆ రేటుకి కూడా ఎవరు కూడా సప్లై చేయరు. సప్లై చేసిన బెనిఫిషియర్ది ఒక సమస్య, బెనిఫిషియర్ సెలెక్షన్ చేయడం, సైట్ సెలెక్షన్ చేయడం. ఇలా కట్టింది ఎక్కడ అధ్యక్ష? ఎర్రవల్లి, నర్సంపేట. కాకపోతే మన హరీష్ రావు గారి కాన్స్టిట్యూన్సీలో ఒక 600-700 కడుతున్నారు అంతే తప్ప ఇంకెక్కడ ఐడియల్ కాలనీ అంటే మోడల్గా అంటే అప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు టీడీపీలో ఉండే అధ్యక్ష, అది కట్టగానే కాంగ్రెస్ మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిండు. అంతకుముందు టీడీపీలో ఉండే కట్టినప్పుడు. ఈరోజు అధ్యక్ష ఒకటే చెప్తున్నాను, ఎందుకంటే ప్రాక్టికల్గా వాస్తవాలు మాట్లాడుకోవాలి. ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి మనం ఎప్పుడు కూడా ప్రజల్ని భ్రమంలో ఎక్కువ కాలం భ్రమంలో పెట్టలేము మనం. మీరు ఏ విధంగా కడతారు మీరు చెప్పి ఒక్కసారి ఆలోచించండి. మీరు 5 లక్షల ఎర్రవల్లిలో మీరు ఇల్లు కట్టిన ఇంటికి ఎంత అయిందో మీరు చెప్పండి. 5,08,000 మీరు బయట ఇచ్చిన రేట్ అయిందా? కాలేదు. కాంట్రిబ్యూషన్స్ బయట ఇచ్చినా వచ్చి వారు సప్లయర్స్ అని ఇచ్చినంత దాదాపు 7-8 లక్షలు దాటింది అధ్యక్ష. ఒక ఇల్లు నాకు తెలిసి 7-8 లక్షలు దాటింది. మీరు ఇచ్చే టెండర్ పిలిచేది 5 లక్షలకు. ఈ టెండర్ మీరు పిలిచే టెండర్కి ఎవరు కూడా రావట్లేదు. ఈ పరిస్థితిలో కొన్ని వాస్తవాలు మనం డిస్కస్ చేసుకొని ప్రజల్ని ఎక్కువ భ్రమలో పెట్టకుండా వాస్తవాలు చెప్తే మంచిది అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు నేను ఇప్పుడే చెప్పాను, మీరు కడితే సంతోషం. ఎందుకంటే మాకు ఎందుకంటే రైతు పేదవారు బాగుపడాలి, తెలంగాణ వచ్చింది, ఆత్మగౌరవం. మీరు ఎన్నికల్లో చెప్పారు, మీ మాట నమ్మారు. 107 బహిరంగ సభలో అదే మాట చెప్పారు. ఆ మాటతోనే ఎక్కువ ఓట్లు వచ్చినాయి మీకు. అందుకని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా విజ్ఞప్తి ఏంటంటే, ఈ సంవత్సరం ఎన్ని కడతారు, ఎక్కడెక్కడ కడతారు? ఒకటి అధ్యక్ష, బెనిఫిషియర్స్ని ఎమ్మెల్యేస్ని ఇంటర్ఫియర్ కావద్దన్నారు, సంతోషం, మాకు అవసరం లేదు. అది మీరు అధికారుల ద్వారా బ్రోకర్లు లేకుండా, మీడియేటర్లు లేకుండా గతంలో కొన్ని జరిగాయని చెప్పారు అక్రమాలు. ముఖ్యమంత్రి గారు స్పీచ్లో ఇచ్చిన రిప్లై ఎక్కువ మా ప్రభుత్వాన్ని విమర్శించడానికి సరిపోయింది అధ్యక్ష. ఆ స్పీచ్లో అప్పుడున్న రేట్లు అధ్యక్ష మొత్తం కూడా 11,000 కోట్లు అని చెప్పారు. అప్పటి వాల్యూకి ఇప్పటి వాల్యూకి అధ్యక్ష మీకు రూపీ వాల్యూ చూస్తే పెరుగుతుంది. అప్పుడు 25,000 ఒకటే సమానం, ఇవాళ 2 లక్షలు సమానం అంతే. మనం చెప్పాలి అధ్యక్ష, అంతే 20,000 మీరు ఇచ్చింది, 80,000 బెనిఫిషియరీ. కానీ మీరు ఇవాళ చెప్పారు అధ్యక్ష, ఫస్టే చెప్పాను మీరు అధికారంలో రావడానికి 1,00,000 రుణమాఫీ, ఈ హౌజెస్ తప్ప మీరు చెప్పిన ఎవరు నమ్మలే. KG 2 PG కానీ ఎవరు నమ్మలే. ఈ 2 కట్టిస్తారు కేసీఆర్ గారు, అందుకనే ఓటేశారు అధ్యక్ష. మీ ఎన్నికల మేనిఫెస్టోలో క్లియర్గా చెప్పలే, అది ఎవరు కూడా చెప్పరు. 2 బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పి అన్ని 1,00,000 కోట్ల బడ్జెట్ అధ్యక్ష అది. అందుకనే ముఖ్యమంత్రి గారు మీ ద్వారా ఈ ప్రభుత్వానికి నా విజ్ఞప్తి ఏంటంటే, ఎక్కువ రోజులు ప్రజల్ని మభ్యలో పెట్టకుండా
వాస్తవాలు మాట్లాడుతూ ఈ సంవత్సరం ప్లానింగ్లో ఎన్ని కట్టాలి, నెక్స్ట్ ఇయర్ ఎన్ని కడతారు, మిగిలిందే మీకు 2 సంవత్సరాలు. ఆ లాస్ట్ 6 months ఎలక్షన్ ఇయరే. బహుశా నెక్స్ట్ ఇయర్ తర్వాత 2018కి వెళ్ళే ఎలక్షన్ ఇయర్ అధ్యక్ష. ఏ ప్రభుత్వం కూడా మీకు ఉండడానికి ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి తెలుసు, మనందరికీ తెలుసు ఈ డిమానిటైజేషన్తోని ఏ విధంగా ఆర్థిక పరిస్థితితో రాష్ట్ర పరిస్థితి అని. అందుకని అంత ఓపెన్గా ఎందుకు ఛాలెంజ్ చేశానంటే మీరు కట్టలేరని చెప్పారు. అందుకనే మీరు కూడా ఒప్పుకోండి, అది వాస్తవాలు కొన్ని ఒప్పుకోవాలి మీరు. ఎందుకని ఉన్న పరిస్థితి రాష్ట్ర రెవెన్యూ పెంచిన జీతాలతో పాటు మనకున్న ఓల్డ్ ఏజ్ పెన్షన్స్, ఇక చిన్న చిన్న స్కీమ్స్ తప్ప మీరు ఎక్కువ చేయలేరు. ఇరిగేషన్ ప్రాజెక్టులకే మనం బయట లోను పోవాలని నిర్ణయించుకున్నాం. ప్రైవేట్ బ్యాంక్స్ కూడా అప్రోచ్ అవుతున్నాం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కు. ఇంత పెద్ద మిషన్ భగీరథ స్కీమ్ ఒకటి ఉన్నది, అది ముఖ్యమైన స్కీము. అందుకే ఒకటే అధ్యక్ష, మీరు ముఖ్యమంత్రి గారిని ఈ ప్రభుత్వాన్ని మీరు మిషన్ భగీరథ ద్వారా మీరు నీళ్ళు ఇవ్వకపోతే ఓట్లు అడగమని చెప్పి మీరు ఎన్నికల ముందు చెప్పలే. మీరు చెప్పింది ఒకటే, ప్రతి ఒక్కరికి పక్కాగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాము, ఆత్మగౌరవాన్ని కాపాడుతామని. మీ సింగిల్ బెడ్రూమ్ అంటే, మీ డబుల్ బెడ్రూమ్ అంటే దాంతోనే ఎక్కువ ప్రజల్లో మీకు నమ్మకం కుదిరింది. మిషన్ భగీరథ ఎన్నో మీరు కట్టలేరు కాబట్టి చెప్తున్నారు అధ్యక్ష. మీరు ప్లీజ్ అందుకే అధ్యక్ష ఒకటే ముఖ్యమంత్రి గారిని క్లియర్గా ఈరోజు అధ్యక్ష, మీరు 2.5 సంవత్సరాలుగా నల్గొండ టౌన్లో అధ్యక్ష రాజీవ్ స్వగృహ అనే కార్యక్రమాన్ని దాదాపు 50 ఇండ్లు దాదాపు 20-30 కోట్లతో కట్టి పెట్టారు అధ్యక్ష. మధ్యలో ఆపి హౌసింగ్ కంప్లీట్ అయింది రాజీవ్ టౌన్ దగ్గర, ఒక్కొక్క ఇల్లు 30 లక్షల రూపాయలు. దాన్ని మనం పూర్తి చేయలేదు. ఇలాంటి చిన్న చిన్న సమస్యలు అధ్యక్ష నేను చెప్పేది ఎక్కువ. మీ ముఖ్యమంత్రి గారు ఏంటంటే ఆయన మంచి ఉద్దేశంతో ఆ రోజు చెప్పారు, పేద ప్రజలు కూడా నమ్మారు, ఓటేశారు. ఇప్పుడు కూడా కట్టమనే కోరుతున్నాం మేము. కట్టలేరని నేను చెప్తున్నా అంటే ఉన్న పరిస్థితుల దృష్ట్యా, రేట్ల దృష్ట్యా ఈరోజు చెప్పింది చెప్తేనే కొద్దిగా అర్థమవుతుంది మీకు. ఎందుకంటే మొత్తం మా హరీష్ రావు గారు సిద్దిపేట ఇవన్నీ కడితే మాకు రోజు నల్గొండ పోవాలన్న మైనార్టీలు పేదవారు ఒక ఇంట్లో 4-5 కుటుంబాలు అధ్యక్ష. వాళ్ళ ఇంటికి పోగానే బయట చూడంగానే అక్కడ సిద్దిపేటలో కడుతున్నారు, ఎర్రవెల్ల కడుతున్నారు, మన సంగతి ఏం సార్ అని అధ్యక్ష. అందుకనే ముఖ్యమంత్రి గారికి మరొకసారి మీ ద్వారా మీరు ఇచ్చిన వాగ్దానం నిలుపుకునే విధంగా ఉండాలి. మీరు ఒకవేళ 2,60,000 కాదు కదా 2 లక్షలు ఇల్లు కట్టినా మరొకసారి ముఖ్యమంత్రి గారికి, ఎందుకంటే దేశంలో ఎక్కడ లేని విధంగా అధ్యక్ష సీఎం క్యాంప్ ఆఫీస్ అధ్యక్ష 8 నెలల్లో 150 గదులతో కట్టాలని మేమందరం గర్వపడుతున్నాం. మాకు చూసే అవకాశం లేదు అధ్యక్ష. వెంకటరెడ్డి గారు సార్ నేను ఇక్కడ డివైడ్ అయ్యి సార్ నేను అడ్వైజ్ చేస్తున్నాను 150 రూములతో సీఎం గారు ఇల్లుగా సార్ క్యాంప్ ఆఫీస్ కమ్ రెసిడెన్స్ ఫెసిలిటీస్ ఉండాలి. బాగుంది. 8 నెలల్లో అంత స్పీడ్గా మీరు ఇల్లు కట్టుకున్నారు అంటే మీ ఇల్లు కాదు, రేపు ఎవరు వచ్చినా అదే అంతే శ్రద్ధ పెడితే అధ్యక్ష. ఇవాళ 1,200 ఇండ్లే కట్టాం మనం 2.5 సంవత్సరాల్లో. ఇళ్ళనే రిపీట్ చేస్తున్నారు సార్. ఇప్పుడే కదా సార్ చెప్పింది. మీ ఇంటికంటే ముఖ్యమంత్రి గారు క్యాంప్ ఆఫీస్కు అంత మంచి ఇల్లు కట్టుకున్నప్పుడు దాదాపు మార్కెట్ వాల్యూ 400 కోట్లు ఉంటుంది అధ్యక్ష, ల్యాండ్ వాల్యూతో కలిపి. నా రిక్వెస్ట్ ఏంటంటే పేదవాడు ఇల్లుంటే జర గర్వంగా ఉంటాడు, ధైర్యంగా బతుకుతాడు. నేను చెప్పేది ఒకటి, గ్రామానికి కనీసం 2 ఇండ్ల 3 ఇండ్ల వచ్చే విధంగా మీరు చెప్పిన ప్రకారం 400 ఇండ్లు కాన్ఫరెన్స్కి ఇస్తామని చెప్పారు. ఆ 400 ఇండ్లన్న వచ్చే 2 సంవత్సరాల్లో పూర్తి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తూ రాజకీయాలకు అతీతంగా మాట్లాడే అధ్యక్ష. నేను సీఎం గారు క్యాంప్ ఆఫీస్ అంటే సీఎం గారు రేపు ఎవరు వచ్చినా పర్మనెంట్ ఉంటే తప్ప దానికంటే ముఖ్యమంత్రికి ఇలా మైనార్టీలు ఉన్నారు, ఒక ఇంట్లో 4 కుటుంబాలు ఉంటాయి. అందుకని ఆ బాధ ఆ ఆవేదన చెప్తున్న దగ్గర రాజీవ్ స్వగృహ అనే ఇల్లు కట్టుండి 80 ఇండ్లు కట్టిండి 20 కోట్లు ప్రభుత్వం పని పెట్టి ఇప్పటికి కూడా దాని మీద మనం నిర్ణయం తీసుకోలేదు. 2.5 సంవత్సరాలు పట్టింది నల్గొండ టౌన్లో. ఇప్పుడే మన గోవర్ధన్ గారు చెప్పారు కామారెడ్డిలో కట్టారు. కట్టిన ఇండ్ల మీద 30 మాసాలుగా నిర్ణయం తీసుకోలేదు. అంటే అధ్యక్ష ఏంటంటే ప్రభుత్వం పని ఆ ప్రభుత్వం కట్టినా ఈ ప్రభుత్వం కట్టున్న మంచి డబుల్ బెడ్రూమ్ కాదు అధ్యక్ష, 4 బెడ్రూమ్ హౌసెస్ అవి. దాని మీద నిర్ణయం తీసుకుంటానికే మనకు 2.5 సంవత్సరాలు పట్టింది. దయచేసి మీ ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ వచ్చినాక మీద చాలా ఆశలు పెట్టుకుంటూ దీన్ని నిలుపుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఆశలు ఎందుకంటే సార్ అధ్యక్ష ఏ ఊరికి పోయినా సార్ మాకు డబుల్ బెడ్రూమ్ అడుగుతున్నాం. ఆ డబుల్ బెడ్రూమ్ గురించి కేసీఆర్ ముఖ్యమంత్రి గారు
ముఖ్యమంత్రి కాకముందు వారు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం ప్రజలకు నచ్చింది అధ్యక్ష. అల్లుడు వస్తే ఎక్కడ ఉండాలి, కొడుకు వస్తే ఎక్కడ ఉండాలి, వారు చెప్పే విధానం తెలంగాణ స్టైల్లో. అందుకనే ఆ కోరిక నెరవేర్చి తెలంగాణ ప్రజలకు, తెలంగాణ పేదలకు మీ డబుల్ బెడ్రూమ్ మాట నిలుపుకోవాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ 2,60,000 ఇల్లు కట్టినట్టయితే నేను చెప్పినట్టు మేము పోటీ చేయకుండా మిమ్మల్నే గెలిపిస్తాం. థ్యాంక్ యూ. సార్ ముఖ్యమంత్రి గారు ప్లీజ్ అధ్యక్ష రిప్లై. అధ్యక్ష వీకర్ సెక్షన్ హౌసింగ్ ప్రోగ్రామ్ డబుల్ బెడ్రూమ్ కన్స్ట్రక్షన్ విషయంలో డికేఆర్ గారితో ప్రారంభించి అక్బరుద్దీన్ గారు, లక్ష్మణ్ గారు, వెంకట వీరయ్య గారు, గోవర్ధన్ గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దాకా చర్చలో పాల్గొన్నారు అధ్యక్ష. దీంట్లో సభ్యులందరినీ నేను మనవి చేస్తా. కాకపోతే విషయాన్ని పరిశీలించడంలో, విషయాన్ని ప్రొజెక్ట్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ యొక్క మైండ్ సెట్ ఏందనేది స్పష్టంగా వాళ్ళే ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మాట ద్వారా బయట పెట్టుకున్నారు అధ్యక్ష. ఏదైనా చెప్తే కూడా అధ్యక్ష అతికినట్టు చెప్పాలి, ప్రజలు నమ్మటట్టు ఉండాలి. ఇంత అబాస్ పాలయ్యేటట్టు డైరెక్ట్గా ముఖ్యమంత్రిని సభలో పెట్టుకొని ముఖ్యమంత్రి నివాసం గురించి ఇంత అల్పంగా మాట్లాడడం అనేది 150 గదులు ఉంటాయి అధ్యక్ష ముఖ్యమంత్రి నివాసంలో. చూపిస్తారా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? ఇది పద్ధతి ఇది అంటే ఎంత అక్కసు ఉందో వాళ్ళ మైండ్లో, వాళ్ళ ఆలోచన విధానంలో ఇది బయట పెడతాం స్పష్టంగా. ఇంత పేలవంగా మాట్లాడతారా అధ్యక్ష శాసనసభలో ఒక ముఖ్యమంత్రి నివాసం గురించి? అధ్యక్ష డెఫినెట్గా చెప్పాలి సందర్భం కాబట్టి. ఎస్, చాలా కష్టపడి సందర్భం వచ్చినప్పుడు ప్రాణాల మీద తెచ్చుకొని కూడా కష్టపడి ఈ రాష్ట్రం తెచ్చినాం అధ్యక్ష. అనుకున్న విధంగానే ఈ రాష్ట్రం అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రగతి ఉన్నటువంటి రాష్ట్రం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష అన్నాడు, ఆయనను కూడా విమర్శించారు. అంతకుముందు లేదు, డిజిగ్నేటెడ్ హౌస్ లేదు ముఖ్యమంత్రికి దిక్కు. ఇంత పెద్ద ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో, ఈడ హైదరాబాద్లో జాగలేక కాదు, ఆ నిజాం అంటే ఆయన మనకు లక్షల ఎకరాల భూమి ఇచ్చిపోయింది అధ్యక్ష. మరి ఏం భావదారిద్ర్యమో ఏందో, ముఖ్యమంత్రికే ఒక నివాసం భవనం లేనటువంటి దుస్థితి. ఇలా మనం ఒక్కరే ఉన్నాం అధ్యక్ష, రాష్ట్రాలు అనేక రాష్ట్రాలను ఇండియాలో పోయి చూస్తే తెలుస్తుంది. ముఖ్యమంత్రి నివాసం కాడ ఏం జరుగుతుందండి? వందల మంది అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు పొద్దున్న లేస్తే రివ్యూలు, పథకాల రూపకల్పనలు. అధ్యక్ష వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కట్టిన ఒక మేరకు అక్కడ దానిలోనే నేను నివాసం ఉన్న అధ్యక్ష. వారు నివసించిన కానీ ఇప్పుడు నేను నిన్న మొన్న మారిన ఒక్క ముఖ్యమంత్రి కారే లోపలికి పోతుంది అధ్యక్ష. ముఖ్యమంత్రి ఎమ్మెల్యే కాన్వాయ్ అంతా బజార్ మీద ఉంటుంది. మరి ఆ రోజు వారు కూడా ఎందుకు ఆలోచించలేదు నాకు అర్థం కాలే. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర ఫస్ట్ కావాల్సింది పార్కింగ్ ప్లేస్ అధ్యక్ష. ఇవాళ ఒక 200-300 కార్ల పార్కింగ్ ఉండేటట్టు ఓ కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టుకున్నా, అధికారుల కాన్ఫరెన్స్ పెట్టుకున్నా, బ్రహ్మాండంగా ఇంకో కాడికి పోకుండా అధికారిక కార్యక్రమాలు నిర్వహించేటట్టు, ప్రజలు వస్తే ప్రజలను కలుసుకోవడానికి ఒక మంచి హాల్తో పాటు ఓ 36-37 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని కట్టాం అధ్యక్ష. అదేంటి అధ్యక్ష? కేసీఆర్ తర్వాత దాన్ని ఎంతమంది ముఖ్యమంత్రులు ఉంటారు అధ్యక్ష? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నివాసం అది, కేసీఆర్ నివాసం కాదు, కేసీఆర్ సొంత భవనం కాదు, అది తెలంగాణ ప్రజల ఆస్తి. అక్కడికి విదేశస్తులు వచ్చినా, పరాయి పక్క రాష్ట్రం వాళ్ళు వచ్చినా, ఇంకోళ్ళు వచ్చినా మన రాష్ట్రం యొక్క ప్రొఫైల్ తెలుపుతుంది. దట్ ఈస్ ప్రైడ్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ రాష్ట్రం యొక్క గౌరవాన్ని తెలిపే ప్లేస్. దానిలో 150 రూములు కట్టిన ఉంటాయా అధ్యక్ష? 150 రూములు. ఇంత అన్యాయంగా మాట్లాడతారా? ఇంత భావదారిద్ర్యమా? ఈ పద్ధతి మార్చుకోవడం మంచిది. దయచేసి జానారెడ్డి గారు ఇటువంటి ఇంత 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 దిగజారిపోదు, మంచిది కాదండి. ఇది ఎవరికి కూడా మంచిది కాదు. ఒక అంచనా ఉండాలి మాట్లాడితే. ఏమన్నా దానిలో పనిచేసే కూలో నడితే కూడా చెప్తారు కదా, ఏమరా ఎన్ని రూములు లేడంటే. పేపర్లు రాస్తేయండి, పేపర్లు రాస్తే నమ్మి మాట్లాడతారు, అసెంబ్లీలో మాట్లాడతారు అధ్యక్ష. అధ్యక్ష ఏం వాల్యూ అండి? ముఖ్యమంత్రులకో వాల్యూ ఉంటుందా అధ్యక్ష? అధ్యక్ష సీఎం గారు రిప్లై చెప్తున్నారు, కూర్చోండి. చేసిన దానికి విచారించాలి. ప్లీజ్
చేసిన కామెంట్ కు విచారించాలి అధ్యక్ష, సభ్యుడు రియలైజ్ కావాలా. ఇంకా మళ్ళీ దీనికే పెద్ద నోరు పెట్టుకుని ఎందుకు అధ్యక్ష? తర్వాత సరే, I'm not yielding. చూద్దాం, కూర్చోండి. నీ గొప్పతనం ఏందో తెలిసిపోయింది కదా దేశానికి. నువ్వు మాట్లాడింది విన్నారు ప్రజలు, బయట టెలికాస్ట్ అవుతుంది, నేను మాట్లాడింది కూడా విన్నారు. ఇంకా ఎందుక మళ్ళా పోయింది చాలా ఇంకా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అది అయిపోయింది. రెండవది అధ్యక్ష, ఇంకో మాట చెప్తా ఉన్నా. ఆయన మొత్తం పార్టీకి చెప్పుకున్నా, ఆయనకి చెప్పుకున్నా కానీ ఇవాళ పాపం ఆయన రాజకీయ భవిష్యత్తు ఆయన పొడగొట్టుకున్నాడు అధ్యక్ష. దట్ ఇస్ బియాండ్ డౌట్. ఒక భ్రాంతిలో, ఒక నెగిటివ్ మైండ్ సెట్లో మీరు 60,000 ఇల్లు కట్టలేరు, 50,000 ఇల్లు కట్టలేరు, 1,00,000 కూడా కట్టలేరు అధ్యక్ష. దేశంలోనే ఎక్కడ లేని పథకం ఇది. ఈ పథకాన్ని మేము ప్రారంభించడానికి ముందు అంతులేని అవినీతి ఆ శాఖలో జరిగింది. 1200 కట్టిన అనేది పరిశోధన చేసినట్టు చెప్పడం, నేనే చెప్పిన కదా అధ్యక్ష నా స్టేట్మెంట్లో. అది పరిశోధన చేసి పట్టుకున్నట్టు చెప్పడం, నేనే స్పష్టంగా నా స్టేట్మెంట్లో చాలా సవివరణాత్మకంగా చెప్పిన. ఎన్ని ఇండ్లు నిర్మాణమై ప్రజలు దానిలోకి పోయినరు, ఎన్ని ఇండ్లు ఇప్పుడు నిర్మాణంలో ఉన్నాయి, అనుకున్నంత స్పీడ్గా నిర్మాణం కాకపోవడానికి కారణాలు ఏంటి, టెండర్లకు రెస్పాన్స్ ఎందుకు వస్తలేదు, అవన్నీ నా నోట్లే చెప్పిన అధ్యక్ష. దాని కొత్త బిల్లు చెప్పింది ఏం లేదు. ఇప్పుడు ఏదైనా కొత్త విషయం చెప్తారేమో అని అనుకున్నాం. అరుణ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, నేను వారిని కరెక్ట్ చేస్తా ఉన్నా. ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు కానీ లేదు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ 100% ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా ప్రభుత్వం ముందుకు పోతున్నది. ఒకటి, వారికి ఒక అపోహ వచ్చింది అరుణ గారికి. ఎంక్వైరీ చేసింది ఏదైతే ఉందో ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు ఇవ్వకుండా ఉండడానికి వేసినన్నారు. అది కరెక్ట్ కాదు అన్నగారు. నా స్టేట్మెంట్లో ఉంది, మీరు చూడండి. ఈరోజు దాదాపు 336 కోట్లు ఆల్రెడీ చెల్లించిన అధ్యక్ష. ఇంకొక 1100 పైచిలు కోట్లు దానికి ఖర్చు అయితే నేను చెప్పిన 1500 కోట్ల రూపాయలతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం జరుగుతూ ఉంది. నా నోట్లో ఉంది, మీరు చూసుకోండి దయచేసి. 556 కోట్లు ఇప్పుడు నెట్ మనీ రెడీగా ఉంచినామని కూడా చెప్పండి. ఎట్లా పని అవుతా ఉంటే అట్లా చేస్తూ ఉన్నాం. వారు ఇంకో మాట కూడా ఇంకరెక్ట్ చెప్పినారు. 56,000 పైచిలకు ఇండ్లు దానిలో ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి, పేమెంట్ అయిపోయింది. నా నోట్లో ఉంది అధ్యక్ష. నేను సభకు సమర్పించిన నోట్లో, తమ ద్వారా సభకి ఇచ్చినటువంటి నోట్లో ఉంది. మిగతా కంప్లీటింగ్ స్టేజ్కి వస్తూ ఉన్నాయి, ఎట్లా అవుతా ఉంటే వాటి చేస్తూ ఉన్నారు. ఒకటి, 1500 కోట్ల రూపాయలతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం జరుగుతూ ఉంది నిరాటంకంగా. ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళ పేమెంట్స్ ఇస్తూ ఉన్నారు. రెండవది, దాదాపు ఒక 10,000 ఇండ్ల నిర్మాణం డబుల్ బెడ్రూమ్లో ఒక 500 కోట్లతో నిర్మాణం జరుగుతూ ఉంది అధ్యక్ష. వెంకటరెడ్డి గారు కనపడలేదు, పాప ఆయనకి వినపడలేదు, కానీ వాళ్ళ జిల్లాలో సూర్యాపేట కూడా జరుగుతూ ఉంది, పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఎక్కడెక్కడనైతే టెండర్లు కాంట్రాక్టర్లు తీసుకున్నారో అధ్యక్ష 14,000 ఇండ్లకు టెండర్లు ఫైనల్ అయిపోయినాయి, మిగతా వాటికి కాలే. నేనే చెప్పిన నోట్లో రీజన్ కూడా చెప్పిన అధ్యక్ష. నేను బయట ప్రభుత్వం ప్రతిపాదించిన అనేక పథకాలనే అద్భుతమైన బిజినెస్ వాళ్ళకు ఉంది. ఒక్కొక్క కాంట్రాక్టర్ దగ్గర 5,000, 7,000, 10,000, 12,000 కోట్ల పనులు ఉన్నాయి. అక్కడ మార్జిన్ ఎక్కువ ఉంది, ఇక్కడ మార్జిన్ తక్కువ ఉంది. దీంట్లో ఇది స్కాటర్డ్ వర్క్, 10 ఎకర్లు చేయాలి. నేనే పెద్ద కంపెనీలను పిలిచి నేను మాట్లాడిన అధ్యక్ష. సరే అండి, మంచిదే, మీరు చేస్తున్నారు ఆ పనులు, సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఈ పని కూడా చేయాలి కదా. నేను నోట్లో చెప్పలేదు అధ్యక్ష, ఎందుకంటే ఫైనల్ కాలే. ఈ మధ్యనే నేనే పూర్తి స్థాయిలో దీన్ని సమీక్ష చేసి దీని డబ్బు అధ్యక్ష, దీని డబ్బు కొదవలేదు. 16,600 కోట్ల రూపాయలు ఆల్రెడీ టైఅప్ అయి రెడీగా ఉంది. దీనికి నిధుల బాధ లేదు. 17,600 సారీ, దీనికి టైఅప్ అయింది. ఇంకా కూడా అధ్యక్ష, ఇందాక లక్ష్మణ్ గారు మాట్లాడితే మధ్యలో ఇంటర్వ్యూ చెప్పిన, నిన్ననే నేను ఒక ప్రతిపాదన ప్రధానమంత్రి గ్రామీణ్ గృహ యోజన కింద ఒక స్కీమ్ ఉంటే దాని కింద నిన్ననే సంతకం ఢిల్లీ కూడా పంపడం జరిగింది. అక్కడి నుంచి కూడా ఎంతైనా సరే డబ్బు ఇవ్వడానికి లిబరల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంది. ఇప్పుడు మనం సడన్గా టేకాఫ్ చేస్తే పెట్టుకున్న 2,60,000 టార్గెట్ చేయడానికి మేము కూడా స్ట్రాటజీ చేసుకున్నాం, ఇన్వాల్వ్ చేయబోతున్నాం. చాలామంది సభ్యులు ఉన్నారు, జిహెచ్ఎంసీలు మీకు ఓట్లేసినారు, ఎన్నికల ఓట్లేసినారు. ఎస్, వీఆర్ కాన్షియస్ ఆఫ్ ఇట్, వీఆర్ అగ్రింగ్. తప్పకుండా జంట నగరాల ప్రజలకు ఆశలు ఉన్నాయి, కడతారని. మేమేం చేతులు ముడుచుకొని లేము అధ్యక్ష. ఇక్కడ ఉన్న ట్రిక్కీ సిచ్యువేషన్, అక్కడనే కట్టాలే ఇన్స్టిట్యూట్ అదే ప్లేస్లో అని ఎన్ని ప్లేస్లో ఇన్సిస్ట్ చేస్తున్నారు. చేసినప్పుడు అక్కడ ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ఎన్ని ఫ్లోర్లు కడితే మొత్తం మందిని అకామిడేట్ చేయగలుగుతాం, అదొక ఎగ్జామినేషన్ జరుగుతూ ఉంది అధ్యక్ష. అది బోను ఎక్కడ ఏం లేకుండా ఉండి
ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం మన హౌసింగ్ బోర్డు తదితర ప్రభుత్వ సంస్థల దగ్గర ఉన్నటువంటి 650 ఎకరాల భూమిని కూడా హైదరాబాద్లో ఆల్రెడీ చేసి పెట్టినాం, రెడీగా చేసి పెట్టినాం. ఇప్పుడు ఏజెన్సీలు ఫిక్సప్ అయి టేకాఫ్ చేస్తే డెఫినెట్గా దాన్ని ముందుకు తీసుకొని పోతాం. వెంకటరెడ్డి గారు తన యొక్క రాజకీయ భవిష్యత్తు ఖరాబ్ చేసుకోవడం చెప్పిన అధ్యక్ష 2,60,000 కాదు అధ్యక్ష, ఇంకా దాన్ని మించి కూడా ఇల్లు కట్టి చూపిస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మీకు ఎవరికి అనుమానం అవసరం లేదు. మీకు లేకపోవచ్చు ఆత్మవిశ్వాసం కానీ మాకుంది. దీనికి ఉన్న బాలారిష్టాలు అధిగమించినాం. దీనిలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కనుక్కున్నాం. ప్రభుత్వం మనీ టైప్ ఉంది కాబట్టి మీరు అటువంటి నిరాశలు ఉండొచ్చు కానీ మేము లేవు, మేము ముందుకు పోతాం. అధ్యక్ష ప్రభుత్వమే స్పష్టంగా చెప్పింది ఇది కొంచెం ఆలస్యంగా జరుగుతూ ఉంది, కారణాలు ఏంటి అని నేను వివరించిన అధ్యక్ష. మళ్ళీ నేను దానిలోకి పోదలుచుకోలేదు. ఇంకోటి అధ్యక్ష, గతంలో వీళ్ళు చేపట్టినటువంటి గత ప్రభుత్వాలు చేపట్టినటువంటి కార్యక్రమాలు ఏవైతున్నాయో అనేక పేర్లు పెట్టినారు అధ్యక్ష. ఎందుకు పెట్టినారో ఏం అర్థం కాదు. రాజీవ్ గృహకల్ప, రాజీవ్ సగృహ, ఈగ్రహ, వీవర్ కోటి అని, ఈల కోటి అని, వాళ్ళ కోటి అని పెట్టారు. అవి వేరియస్ స్టేజెస్లో ఉన్నాయి. వాటన్నిటిని కూడా మేము కొనసాగిస్తూ ఉన్నాం. దానికి డబ్బులు టైప్ చేసినాం. ఎంప్లాయీస్ని పిలిచి ఎంప్లాయీస్కి ఇమ్మన్నారు. మన మాజీ చీఫ్ సెక్రటరీ గారు ఒక 10 సమావేశాలు చేసినారు అధ్యక్ష. ఎటు పడితే అటు ఇవ్వడానికి గవర్నమెంట్ కూడా అధికారం ఉండదు అధ్యక్ష. మనం తీసుకునే అప్పుకు కానీ చేసే ఖర్చుకు కానీ శాసనసభకు చెప్పాలి, కాక్కు చెప్పాలి, కాంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్కు. ఎటు పడితే అటు ఇవ్వడానికి లేదు. ఇంత డబ్బుని ఖర్చు అయింది, ఉద్యోగస్తులను పిలిచి అడిగినాం అధ్యక్ష. మాకు తక్కువకి ఇమ్మన్నారు వాళ్ళు. తక్కువకి ఇస్తే కడమ డబ్బు ఏం కావాలా? ప్రభుత్వం ఒక పాలసీ డెసిషన్ తీసుకోవాలి. రేపు కాకు క్వశ్చన్ చేస్తుంది, ఎందుకు తక్కువకి ఇవ్వాల్సి వచ్చింది అని. పెట్టుబడి కానీ తక్కువకి ఎందుకు ఇచ్చినావు నువ్వు అని కూడా అడుగుతుంది. కాబట్టి వీటన్నిటిని కూడా అఫిషియల్ సిస్టమ్ సాటిస్ఫై చేస్తూ, లీగల్ ఫ్రేమ్వర్క్ సాటిస్ఫై చేస్తూ, కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్లో మనకు అందుబాటులో చట్ట పరిధిలో వీటిని చేయాల్సి ఉంటుంది. డెఫినెట్గా రాజీవ్ గృహకల్ప, రాజీవ్ సగృహ గురించి కూడా కంప్లీట్ చేయబోతా ఉన్నాం. జేఎన్యూఆర్ఎం కింద తీసుకున్నటువంటి ఇళ్లలో వాళ్ళకి మొన్ననే పర్మిషన్ ఇచ్చినాం అధ్యక్ష. ఒక 330 కోట్లు జిహెచ్ఎంసీకి పర్మిషన్ ఇచ్చినాం. ఆ డబ్బులు తెచ్చుకున్నారు వాళ్ళు, అవి కూడా వాళ్ళు కంప్లీట్ చేయబోతా ఉన్నారు. దట్ ఈస్ ఆల్సో కమింగ్ టు ఎ క్రక్స్. మల్టీనాటీగా ఒక పీఠముడిలాగా తయారు చేసినటువంటి ఈ హౌసింగ్ విధానాన్ని అతి భయంకరమైన అవినీతి చోటు చేసుకొని ఆ ప్రభుత్వమే ఎంక్వైరీ చేసి, థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేసి, 100 మంది ఉద్యోగస్తులను సస్పెండ్ చేసి జరిగినటువంటి సందర్భంలో నేను మళ్ళా ఒకసారి రీట్రేట్ చేస్తా ఉన్నా. హౌసింగ్ కార్పొరేషన్ ప్రభుత్వం మూసివేసింది ఒక పాలసీ ప్రకారంగా. దాన్ని ఎట్టి పరిస్థితులలో రివైవ్ చెయ్యము. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలోనే ఈ ఇల్లు నిర్మాణం చేస్తాము. ఆ ఉద్యోగులలో అవుట్ సోర్సింగ్ ఉన్న వాళ్ళని తీసేసినాము. మిగిలిన ఉద్యోగులను వేరియస్ డిపార్ట్మెంట్స్కి ఇవ్వమని చెప్పినాం అధ్యక్ష. ఇప్పటికి ఒక 500 మందిని దాదాపు వేరే డిపార్ట్మెంట్కి వాళ్ళు వెళ్ళిపోయినారు. మిగతా వాళ్ళు కూడా వాళ్ళ ఆప్షన్లు ఇచ్చినారు. వాళ్ళని పంపిస్తాం. ఇక నుంచి ఈ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నంత వరకు అధ్యక్ష, ఇక నుంచి బలహీన వర్గాల గృహ నిర్మాణం, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం జరుగుతుంది. అది ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో జరిగిస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. దట్ ఈస్ ద పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్ అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. అక్బరుద్దీన్ గారు మాట్లాడినారు, చాలా విషయాలు చెప్పినారు. సెలక్షన్ క్రైటీరియా ఏందని వారు అడిగినారు. నేను మళ్ళా ఒకసారి రీటైడ్ చేస్తా ఉన్నా. గతంలో ఉన్న రాజకీయ జోక్యం, ఇన్ఛార్జి మంత్రి కోట, ఎమ్మెల్యే కోట, ఈ కోటాలు తొలగించినామండి. ఎమ్మెల్యేలు గ్రామీణ ప్రాంత ఎమ్మెల్యేలు అయితే గ్రామాలు చెప్పవచ్చు, ఆ అధికారం ఎమ్మెల్యేలకు ఉంది. ఎందుకంటే జరిగేటువంటి తన నియోజకవర్గంలో జరిగే అభివృద్ధిని ఎమ్మెల్యే గారు సమన్వయం చేసుకుంటాడు కాబట్టి ఒక దగ్గర ఇల్లు కట్టచ్చు, ఒక దగ్గర రోడ్లు వేయచ్చు, ఇంకో దగ్గర బ్రిడ్జ్ చేయొచ్చు. రకరకాల వెసులుబాటు కోసం ఈ గ్రామాలు సెలెక్ట్ చేసే అధికారం ఎమ్మెల్యేకు ఉంది అధ్యక్ష. పలానా గ్రామంలో కట్టండి, ఇంత నంబర్ కట్టండి. లబ్ధిదారుల సెలక్షన్ మాత్రం ఎమ్మెల్యే గారు పట్టించుకోరు అధ్యక్ష. ఆ అపవాదం మనకు వద్దని చెప్పి నేను అధికార పార్టీ ఎమ్మెల్యేలు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు సహకరించినారు. వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ప్రతిపక్ష సభ్యులు దయచేసి సహకరించాలని కోరుతా ఉన్నా. దానికి ఆ అపవాదం మనం పెట్టుకోకుండా, ఎందుకంటే ఇంత ఘోరం జరిగిపోయింది, చాలా చాలా ఇబ్బందులు జరిగినాయి. మనమే ఎంక్వైరీలు చేసినాం, అవినీతి జరిగిందని ఒప్పుకున్నాం. కాబట్టి ఇప్పుడు వద్దు, ఆ అపవాదం మనకు ఎందుకు అనవసరంగా. అది జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అధికారుల బృందానికి అప్పగిస్తాం. ఖచ్చితంగా మంచి అయినా చెడ్డైనా అధికారుల మీదనే ఉంటుంది. వాళ్ళ మీద స్టెర్న్ యాక్షన్ కూడా తీసుకుంటాం అధ్యక్ష. రెండవది అధ్యక్ష, 7 lakhs చాలదు, 9 lakhs చేయాలని చెప్పి అక్బర్ సాబ్ చెప్పినారు వారి స్పీచ్లో. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇప్పుడు ప్రభుత్వానికి కూడా ఒక సంపూర్ణమైన స్పష్టత వచ్చింది. డబ్బు ఉంది మన దగ్గర. ఏ విధంగా పోవాలనో జిహెచ్ఎస్ఏ కమిషనర్ గారు, ఆ మున్సిపల్ సెక్రటరీ గారు ఒక ఐడియాకి వచ్చినారు హైదరాబాద్ స్ట్రాటజీ గురించి, ఏ పద్ధతిలో ముందుకోదామని చెప్పి. షార్ట్ పీరియడ్లో మన అసెంబ్లీ సమావేశాలు జనవరి 1వ వారం తర్వాత ముగుస్తాయని నేను అనుకుంటున్నాను అధ్యక్ష. జనవరిలో కూడా ఒక వారం రోజులు జరపాలని నేను కోరుతా ఉన్నా.
చాలా విషయాలు మేము ప్రజలకు చెప్పాల్సింది, చాలా కార్యక్రమాలు చర్చ జరగాల్సింది. కాబట్టి జనవరి మొదటి వారం తర్వాత అసెంబ్లీ సమావేశాలు ముగిస్తే హైదరాబాద్ శాసనసభ్యులను, పార్లమెంట్ సభ్యులను, శాసన మండలి సభ్యులను నేను నా దగ్గరనే 150 రూములనే ప్రగతి భవన్లనే సీఎం రెసిడెన్సీలనే భోజనం పెట్టి మరి పిలుస్తా అధ్యక్ష. ఆ రోజు భవనం కూడా చూపిస్తా. ఆ భవనం ఎట్లుందో, ఎవరి కోసం కట్టినరో, ఎందుకోసం కట్టినరో అది కూడా అర్థమవుతుంది, దేశానికి కూడా తెలిసి అక్కర్నది. కాబట్టి ప్రగతి భవన్లోనే జంట నగరాల శాసనసభ్యులను, గౌరవ పార్లమెంట్ సభ్యులందరినీ పిలిచి మీటింగ్ పెట్టి మాట్లాడి థ్రెడ్ బేర్ డిస్కషన్ చేసి, ఎందుకంటే మీ నియోజకవర్గాలలో మీరు బాధ్యులు, ఏ బస్తీల ఘటనో మీరు చెప్తారు, ప్రయారిటీలు మీ దగ్గర ఉంటాయి. కాబట్టి ఎక్కడ టాప్ ప్రయారిటీ ఉంటుందో, ఎక్కడ ఎక్కువ పేద ప్రజలున్నారో మీరు చెప్తారు. కాబట్టి మీరిచ్చే ప్రయారిటీ అధికారం మీకే ఉంది. కాబట్టి దాని ఫైనల్ కూడా చేద్దాం అందరం కలిసి. నేనే స్వయంగా ఉంటాను మీటింగ్లో మున్సిపల్ మినిస్టర్తో పాటు. ఆ కార్యక్రమాన్ని చాలా వేగంగా పూర్తి చేద్దామని మనం చేస్తా ఉన్న అధ్యక్ష. అదేవిధంగా ఇంకో కూడా అక్బర్ సాబ్ చెప్పారు, దాదాపు గ్రామాలు పట్టణాలు కలిసి ఒక దాదాపు 15 లక్షల మంది అప్లికేషన్లు పెట్టుకుంటే దానిలో చాలా తక్కువ పర్సెంట్ ఎలిజిబుల్ అని చెప్పినారు. అది ఇనెలిజిబుల్ అని చెప్పలేదు అధ్యక్ష. ఇమ్మీడియట్ కట్టడానికి ఆస్కారం ఉందంటే జాగా ఉంది, ఇబ్బంది లేకుండా ఉంది అని చెప్పిన కానీ వాళ్ళని రిజెక్ట్ చేయలేదు, ఇనెలిజిబుల్ అని చెప్పలేదు, అండర్ పాస్ అని చెప్పినారు. బహుశా మీకు రాంగ్లీ ఇక్కడ రిప్లై ఇచ్చి ఉంటారేమో, దాన్ని కరెక్ట్ చేపిస్తాం. అది కరెక్ట్ కాదు, వాళ్ళందరినీ రిజెక్ట్ చేయలేదని చెప్పి నేను అక్బర్ గారు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఎంక్వైరీ వీళ్ళని తొందర చేస్తాం అధ్యక్ష. అరుణ గారు అన్నారు ఇంత ఆలస్యం ఎందుకని. ఎస్, వారు రైట్ క్వశ్చన్ అడిగినారు, మాకు కూడా రైట్ ఆన్సర్ ఉంది అధ్యక్ష. కారణం ఏంటంటే దీంట్లో ఇందాక నేను చెప్పిన అధ్యక్ష, పేర్లు చెప్పలే, సభ్యుల సంఖ్య చెప్పిన, సర్పంచ్లు ఎందరు, ఎంపీటీసీలు ఎందరు, వాళ్ళందరూ వీళ్ళందరూ అని చాలామంది ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు అధ్యక్ష. సిబిసిఐడి వాళ్ళు ర్యాండమ్ ఎంక్వైరీ చేస్తే 36 గ్రామాలు తీసుకున్నారు అధ్యక్ష. అతి ఎక్కువ దుర్వినియోగం అయింది అని తెలిసిన 18 నియోజకవర్గాలలో ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసినారు. చాలా భయంకరంగా వచ్చింది అధ్యక్ష. కొంచెం బాధ కలుగుతుంది చెప్పడానికి. దానిలో ఇప్పుడు ఏం జరుగుతుంది అధ్యక్ష, నేను ఇందాక చాలా స్పష్టంగా చెప్పిన హౌస్కు వీకర్ సెక్షన్ హౌసింగ్ ప్రోగ్రామ్ అని చెప్పినప్పటికీ అది ఈ పార్టీ ఆ పార్టీ కాదు అధ్యక్ష. 83లో ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టినప్పటి నుంచి 2014 వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు కూడా నేను సభ్యులకు సర్క్యులేట్ చేసిన దాంతో ఇన్ఫర్మేషన్ ఉంది అధ్యక్ష. ఏ సంవత్సరం యూనిట్ కాస్ట్ ఎంత, బెనిఫిషరీ కంట్రిబ్యూషన్ ఎంత, గవర్నమెంట్ సబ్సిడీ ఎంత, లోన్ కాంపోనెంట్ ఎంత, సంవత్సరం వారీగా నేను ఇచ్చిన అధ్యక్ష వివరాలని. అది మొత్తం చూస్తే 79% ఆన్ అండ్ యావరేజ్ ఆర్కిడ్కి తీసుకుంటే 79% ప్రజల మీద భారం ఉంది. ఈరోజు కూడా అధ్యక్ష వీకర్ సెక్షన్ హౌసింగ్లో 3,920 కోట్ల రూపాయలు ప్రజల నుంచి వసూలు చేసే అక్కరుంది. వాళ్ళ నెత్తి మీద కత్తి వేలాడుతూ ఉంది. వాళ్ళ మీద ఉందా రుణభారం. ప్రభుత్వం డబ్బు కాదు అధ్యక్ష, ప్రభుత్వం డబ్బు తక్కువ, వాళ్ళ డబ్బు ఎక్కువ. దాన్ని కాల్ చేసినారు ఇలా. ఈ కొటేషన్ లెవెల్ అవుతుండో వాళ్ళ అధికారి అయినా, రాజకీయ నాయకుడైనా, మరొకడైనా ఇప్పుడు ఏమైపోయింది అధ్యక్ష, తినిపోయిన పేరు రాదు రికార్డులా. ఎవరి పేరు మీద అవుతుందో, ఎవరి పేరు పెట్టి సంతకాలు పెట్టి బిల్లులు లేపుకున్నారో ఇలా వాళ్ళు జైలుపోతారు. వాళ్ళ రికవరీ చేయాలి. ఎవరు బాధ్యత లేదు అధ్యక్ష ఈ దారుణానికి, ఈ ఘోరానికి. అధ్యక్ష ఇంకో మాట చెప్తా, మేము అధికారం రాగానే, రాష్ట్రం రాగానే ఇది జరిగిందని ఎప్పుడు అధ్యక్ష, నేను అందుకే స్ప్లిట్ చేసి ఇచ్చిన లెక్క. 2004 to 2014 చాలా దారుణాలన్నీ జరిగినాయి. ఆ టైంలోనే ఆ ప్రభుత్వం ఎంక్వైరీ చేసింది, టీఆర్ఎస్ ప్రభుత్వం కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఎంక్వైరీ చేసింది. వాళ్ళే చెప్పినారు ఇన్ని ఘోరాలు జరిగినాయని. శిక్షలు పడ్డాయి అధ్యక్ష. 500 మంది ఉద్యోగస్తులను డిస్మిస్ చేసినారు. దాంట్లో ఈరోజు పోయి ఉరుమురి మంగళం మీద పడ్డట్టు ఎవరి మీద పడుతుంది అధ్యక్ష, ఆ పేదలు నిరుపేదలు ఎవరైతున్నారో వాళ్ళ మీద పడుతుంది. ఎవరిని పట్టుకురావాలా, ఎంతమందిని జైలు వేయాలా, ఎట్లా వేయాలా? ఒకవేళ మేము వేస్తాం అప్పుడు ఏమంటారు అధ్యక్ష, ఇదే నాయకులు టీఆర్ఎస్ ప్రభుత్వం రాకనే ప్రతిపక్షాల మీద కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని మాట్లాడతారు. మేము వాళ్ళని పట్టుకుంటున్నామని చెప్తారు, హెరాస్ చేస్తున్నామని చెప్తారు. మేము మా లైన్ ఏందో, మా పాలసీ ఏందో, సంక్షేమంలో మా లైన్ ఏంది, అభివృద్ధిలో మా లైన్ ఏంది, విద్యుత్ శక్తి మా లైన్ ఏంది, అడవుల పెంపకంలో మా లైన్ ఏంది, అన్ని కార్యక్రమాలను సమ్మిళితం చేసి ప్రజలకు మా లైన్ పోయిన తర్వాత డీకేఆర్ గారు కోరింది కదా అధ్యక్ష. ఎస్, డెఫినెట్గా ఇప్పుడు దొంగ లెవెల్లో బయట పెడతాం, 100% ఎంక్వైరీ వేగం పెంచుతాం. దానికి ఎవరెవరైతే డిమాండ్ చేసిన ఇలా సభ్యులు అక్బరుద్దీన్ గారు డిమాండ్ చేసినారు, కాంగ్రెస్ సభ్యులు డీకేఆర్ గారు డిమాండ్ చేసినారు, ఇతర సభ్యులు డిమాండ్ చేసినారు, వేగం పెంచుతాం.
ఎవరెవరైతే దుర్మార్గం చేసినో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కక్కిస్తాం అధ్యక్ష. దానికి బాధ్యత కూడా వీళ్ళే తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా అధ్యక్ష. వాళ్ళని వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఎందుకు షీల్డ్ చేయాలి? మేము ఎవరు షీల్డ్ చేయాలా? మాకు ఏం అవసరం ఉంది? ప్రభుత్వానికి ఏం అవసరం లేదు అధ్యక్ష. వీరయ్య గారు చెప్పినారు సొంత ఇల్లు స్థలం ఉంటే కూడా అవకాశం ఇస్తారా అని చెప్పి వెంకట వీరయ్య గారు అడిగినారు అధ్యక్ష. మేము ఇది మొదలుపెట్టినాం అధ్యక్ష. మొట్టమొదటి నియోజకవర్గానికి రెస్పాన్స్ ఎట్లా వస్తుంది, జనం ఎట్లా ఉంటారు, మంచిగా చూద్దామని చెప్పి చిన్న అమౌంట్ తీసుకున్నాం అధ్యక్ష. 400 హౌసెస్ పర్ కాన్స్టిట్యున్సీ అని. కొన్ని చోట్ల ఎక్కడైతే శాసనసభ్యులు ఇనిషియేట్ తీసుకున్నారో నేను అందరు శాసనసభ్యులు కూడా ప్రార్థిస్తా ఉన్నా. పెద్ద కాంట్రాక్టర్ రావాలి, చాలా పెద్ద వ్యక్తులు రావాలేం లేదు అధ్యక్ష. మన నియోజకవర్గాలలో లోకల్ మేస్త్రీలు ఉంటారు, లోకల్ సుతార్ సంఘాలు ఉంటాయి, వాళ్ళు పట్టుకోవచ్చు. ఈ మధ్య నేను చాలామంది కలెక్టర్లతో శాసనసభ్యులతో మాట్లాడితే దానికి డిపాజిట్లు ఎక్కువ పెట్టినారు, మీరు 7% డిపాజిట్ కట్టాలంటున్నారు, ఆ డబ్బు కట్టలేకపోతున్నారు, మేము మా లోకల్ ఉన్నటువంటి మా చిన్న కాంట్రాక్టర్తో చేయించుకుందామంటే డిపాజిట్ లేవని చెప్పినారు అధ్యక్ష. నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఈ మధ్యన మేము రివ్యూ చేసి కొంత నిర్ణయానికి వచ్చినాం. సిమెంట్ కంపెనీలతో మాట్లాడినాం, ఎక్స్ ఫ్యాక్టరీ రేట్కి ఇస్తూ ఉన్నారు. గవర్నమెంట్ శాండ్ డిపోస్ నుంచి ఫ్రీగా శాండ్ సప్లై చేస్తూ ఉన్నాం. ఏ విధంగా అయితే టు ఫెసిలిటేట్ స్పీడీ కన్స్ట్రక్షన్ ఆఫ్ డబుల్ బెడ్రూమ్ హౌసింగ్, దానికి 2-3 మనకు పాజిటివ్ అంశాలని. ఎన్ని ఇండ్లు తెచ్చుకున్నా కేంద్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అక్కడ నుంచి 1,50,000 రూపాయలు వస్తాయి. అక్బరుద్దీన్ గారు అడిగినారు, కేంద్ర ప్రభుత్వం నామ్స్ వేరే ఉన్నాయి, మరి మీ నామ్స్ వేరే ఉన్నాయి, ఎట్లా కడతారని చెప్పి అడిగినారు. నేను ఆమె అధిగమించడానికి అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ వెంకయ్య నాయుడు గారిని నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు స్వయంగా వారి ఇంటికి వెళ్ళి వారికి వివరించి చెప్పినాను. 100% నీకు పర్మిషన్ ఇస్తా అని చెప్పి మన రాష్ట్రానికి స్పెషల్ పర్మిషన్ ఇచ్చినారు అధ్యక్ష. వారు హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా వారు పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చినారు. మేము కేంద్ర ప్రభుత్వం ఒక్క రూమ్ ఇస్తామంటే మీ ముఖ్యమంత్రి డబుల్ రూమ్ కడతా అంటున్నాడు, చాలా సంతోషం, మా డబ్బు మీ డబ్బు కలిసి ప్రజలకు డబుల్ రూమ్ కావాలని కోరుకుంటున్నా అని చెప్పి వెంకయ్య నాయుడు గారు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గారు మన హైదరాబాద్లోనే స్టేట్మెంట్ కూడా ఇచ్చిపోయారు అధ్యక్ష. కాబట్టి हमारे लिए कोई तकलीफ नहीं है, सेंट्रल गवर्नमेंट का नाम्स हमको एग्जाम्शन दिया गया, वो पैसा हमारे बराबर इस्तेमाल होता. 1,50,000 మొత్తం భారం కూడా మన మీద లేదు అధ్యక్ష, అది కూడా చెప్తాను నేను. 5,04,000 రూపాయలు మేము ఏదైతే పెట్టినామో ఇవాళ కేంద్రం పెట్టుకున్న పాలసీ ప్రకారంగా వాళ్ళు కూడా పాత డబ్బు కొద్దిగా పెంచినారు అధ్యక్ష. 1,00,000 నుంచి 1,50,000 చేసినారు. అందువల్ల 1,50,000 రూపాయల వరకు దాదాపు ఎన్నిళ్ళకైనా సరే మన కేంద్రం నుంచి వచ్చే ఆస్కారం ఉంది. మిగతా 3.5 లక్ష మనం పెట్టే అవసరం ఉంది. అవసరమైతే కొద్దిగా ప్రైస్ ఎస్కలేట్ అయినా ఇంకో 10,000 పెరిగినా కేంద్రం కూడా పెంచుతుంది. కాబట్టి ఆ ప్రకారం ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా మనం తీసుకొని పోవచ్చు అధ్యక్ష. నేను ఒకటే మాట మనం చేస్తా ఉన్నా, మళ్ళా నేను రిపీట్ చేస్తా ఉన్నా, దీని మీద నెగిటివ్ థింకింగ్లో నెగిటివ్ ఫ్రేమ్లో ఆలోచించక్కర్లేదు. డెఫినెట్గా ఈ కార్యక్రమం టేకాఫ్ కావడానికి మేము కొంత సమయం తీసుకున్నాం. మాకు కన్సర్న్ ఉంది, ప్రతిపక్ష సభ్యులకు ఎంత కన్సర్న్ ఉందో అధికార పార్టీ సభ్యులకు కన్సర్న్ కూడా అంత కన్సర్న్ ఉంది. రేపు ఈ ఇల్లు కట్టకుండా ఎలక్షన్లకు పోయినప్పుడు ఏం పరిస్థితి ఉంటుందో మాకు తెలుసు, అంత అమాయకంగా మేము ఇక్కడ లేము. కానీ రాజకీయాల కంటే కూడా అధ్యక్ష మేము ప్రాధాన్యత ఇచ్చింది ఆర్థికంగా ఈ రాష్ట్రానికి వెసులుబాటు ఉంది, తెలంగాణ రాష్ట్రానికి ఎకనామిక్ బాయన్సీ ఉంది, ఈ రాష్ట్రంలో ఉండే పేదలు ఆత్మగౌరవంతో బతకాలని చెప్పి ఖచ్చితంగా ఒక మంచి సాంప్రదాయం శ్రీకారం చుట్టాలని చెప్పి దీర్ఘకాలిక ప్రయోజనం మేము ఆశించినాం అధ్యక్ష. ప్రజల యొక్క దేరాయే తందురుస్తాయే అన్నట్టుగా ఇంకా 4 నెలలు ఆలస్యమైనా మంచిదే, కానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లే కడతాం అధ్యక్ష. ఖచ్చితంగా పిల్లర్స్ పోసే కడతాం అధ్యక్ష. ఎందుకంటే పిల్లర్స్ పోసి ఎందుకు కట్టమంటే వాళ్ళు పేదలకు ఈరోజు ఇస్తే పిల్లర్స్తో కడితే రేపు ఒకవేళ వాళ్ళు బుద్ధిమంతులై వాళ్ళ ఇంట్లో ఎవరికైనా ఉద్యోగం వచ్చి లేదా పంటలు మంచిగా బండి వాళ్ళు రిచ్ అయితే ఇంకో ఫ్లోర్ కూడా వేసుకునే వెసులుబాటు వాళ్ళకు ఉండాలి. కాబట్టి ధనవంతులకు ఏది ఉంటుందో పేదలకు కూడా ఉండాలి. కాబట్టి పిల్లర్స్తో కట్టమని చెప్పి నేనే ఇన్సిస్ట్ చేసిన అధ్యక్ష. ఇది ఒక మంచి ఉద్దేశంతో పేదలు కూడా దిస్ ఈజ్ ఎయిమ్ టు ఇంప్రూవ్ ది డిగ్నిటీ ఆఫ్ ద పూర్, దాని ప్రధానమైన లక్ష్యం అది. లక్షలు కట్నం, 1,000 కట్నం అని సంతోషపడడం కాదు, కట్టిన తక్కువ నెంబర్ అయినా సరే మంచిగా ఉండాలి, గౌరవపూర్వకంగా ఉండాలి అని ఒక సదుద్దేశంతో కట్టిన తప్ప దీనిలో దురుద్దేశం లేదు అధ్యక్ష. కాబట్టి मैं आपको प्रॉमिस करता हूं, आपका डिमांड मैं सुन रहा था अंदर बैठ के, आपका तकरीर मैं सुन रहा था, आपने जो बात कहा वो हकीकत है. जो घर बनाए गए उसमें जितना हमारे मुसलमान कम्युनिटी को मिलना था नहीं मिले, उसी में नहीं कई चीज़ों में नहीं मिले. DRDA में नहीं मिले, देहात में जो मुसलमान थे उसमें भी नहीं मिले, मुसलमान जहाँ का वहाँ गरीब रह गए. वो कंसर्न हमें भी है. आपने जो डिमांड किया है डिमांड के मुताबिक जरूर कुछ % रिजर्वेशन माइनॉरिटीज के वास्ते रखेंगे, उसमें खास मुसलमान के वास्ते भी मेंशन करेंगे.
घर बन रहे तो सबके लिए बनना चाहिए, हर किसी के लिए बनना चाहिए, तभी इंसाफ कहलाता है। इसीलिए आपका बात को मैंने ले लिया सीरियसली। मैं जल्द से जल्द आपको जो हैदराबाद के एमएलए के मीटिंग होंगे सो भी हम लोग बैठ के तय करेंगे कितना % होना चाहिए। అధ్యక్ష, పత్రికా విలేకరులు కడతారని చెప్పి అడిగినారు. డెఫినెట్గా హైదరాబాదు కార్పొరేషన్స్, మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్న కేంద్రాలలో పత్రికా విలేకరులు కడతామని ఒక మాట చెప్పినాం అధ్యక్ష. డెఫినెట్గా దాన్ని కట్టిస్తాం. వాళ్ళు కూడా మనం గౌరవించదగ్గ వ్యక్తులు కాబట్టి, ప్రజా జీవనంలో ఉన్నారు కాబట్టి తప్పకుండా కట్టిస్తాం అధ్యక్ష. ఇంకో మాట కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. రాజీవ్ సగృహ ఉద్యోగస్తులకు ఇవ్వడం ద్వారా కానీ నేనే చెప్పిన అధ్యక్ష, మన జిహెచ్ఎంసీ ఎంప్లాయీస్కి ఇవ్వండి, హోంగార్డ్స్కి ఇవ్వండి, పోలీస్ కానిస్టేబుల్స్కి ఇవ్వండి, ఎవరు టేకర్స్ ఉంటే వాళ్ళకి ఇవ్వండి, మన ఎన్జిఓలు సిద్ధంగా ఉంటే ఇవ్వండి అని చెప్పినాం. అది తప్పకుండా దాన్ని పూర్తి చేస్తాం అధ్యక్ష. రాజీవ్ గృహకల్ప కూడా పూర్తి చేస్తాం. దానిలో ఎవరికి అవసరం లేదు, చర్చ అవసరం లేదు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మీకు ఓట్లేసానని చెప్పిన అధ్యక్ష, అరుణ గారు చెప్పినారు, వాస్తవం అది, వారు చెప్పింది కరెక్టు. తప్పకుండా మాకు ఎక్కడేం లేని వాళ్ళకు, ఎండలో నీళ్ళలో ఉన్న వాళ్ళకు మాకు ఈ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ అన్నది కాబట్టి మేము ఆ డబుల్ బెడ్రూమ్లో ఉండే భాగ్యం పొందుతాం కావచ్చు ఈ పార్టీని గెలిపిస్తే అని చెప్పి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు మాకు ఓట్లేసిన మాట వాస్తవం. అందులో తప్పేం లేదు అధ్యక్ష, నేను దాన్ని విమర్శగా తీసుకోవడం లేదు. 100% 650 ఎకరాలు ఎక్కడైతే ఈ కాలనీలు ఉన్నాయో అక్కడనే కట్టే చోట ప్రారంభం చేస్తాం. రాబోయే రోజుల్లో మీరు చూస్తారు, చాలా మెరుపు వేగంతో కార్యక్రమాలు జరుగుతాయి. స్థలాలు లేని వాళ్ళు ఉంటే వాళ్ళ గురించి మన హౌసింగ్ బోర్డు దగ్గర ఉన్న స్థలాలు కావచ్చు, లేదా ప్రభుత్వ దగ్గర ఉన్న స్థలాలు కావచ్చు, హైదరాబాద్ జంట నగరాల ప్రజల కోసం, పేదల కోసం నేను శుభవార్త చెప్తా ఉన్న అధ్యక్ష. 650 ఎకరాల స్థలం ఆల్రెడీ తీసి పెట్టడం జరిగింది. అక్కడ త్వరలోనే పెద్ద పెద్ద కంపెనీలు ఇన్వాల్వ్ చేసి టెండర్ పిలిచి వెంటనే హైదరాబాద్లో మీరు అందరూ చూడబోతారు. శరవేగంగా డబుల్ బెడ్రూమ్ యొక్క ఇండ్లు నిర్మాణం జరుగుతుందని నేను సంతోషపూర్వకంగా అనౌన్స్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. చివరిగా ఒక మాట అధ్యక్ష, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో జరిగిన అవకతవకల విషయంలో సభ్యులు కోరినట్టుగా సిఐడి యొక్క విచారణ వేగం పెంచుతాం. ఆ దోషులు ఎవరుంటే వాళ్ళని తప్పకుండా శిక్షిస్తాం. ప్రజలకు న్యాయం జరిగేట్టు చేస్తాం అధ్యక్ష. ఇంకో మాట కూడా మనం చేస్తా ఉన్నాం అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ ఈ శుభ సందర్భంలో చాలామందికి చాలా సంతోషం కలిగించినాం. ఉద్యోగస్తులకు మంచి జీతాలు ఇచ్చినాం, పవర్ బాగా సప్లై చేసుకోగలుగుతా ఉన్నాం, అనేక మందికి అనేక 1000 రూపాయలు పెన్షన్ ఇచ్చుకోగలుగుతా ఉన్నాం, అనేక పనులు చేసుకుంటా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఈరోజు బలహీన వర్గాల గృహ నిర్మాణం 100% ప్రభుత్వ ఖర్చుతోనే చేస్తున్నాం. ముందుకు అట్లాగే చేస్తాం. పేదల మీద ఒక పైసా కూడా భారం పడనీయం. కారణం ఏంటంటే అధ్యక్ష, ఒకసారి ఆ ఇల్లు కట్టించినామంటే, ఇంతకుముందు జానారెడ్డి గారు 83లో ఎలక్ట్ అయిన అధ్యక్ష, నేను 85లో ఎలక్ట్ అయినా, సమాంతరంగా మేము శాసనసభలో ఉన్నాం. చూసినాం అధ్యక్ష. ఈ రోజు ఉన్న అధ్యక్ష ఒక ఆఫీసర్ గారు, మిత్రులు జీవన్ రెడ్డి గారు కూడా తెలుసు, వారి జిల్లాలోనే కరీంనగర్లో మన జిహెచ్ఎంసీ మున్సిపల్ కమిషనర్గా ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి గారు అధ్యక్ష, మంచి అధికారి, వారు అక్కడ పీటీటీఆర్డీఏగా మన డిఎం హౌసింగ్గా పనిచేసినారు అధ్యక్ష, ఏది కరీంనగర్ జిల్లాలో. ఆ తదనంతరం వారు కలెక్టర్గా వరంగల్ జిల్లాలో పనిచేసినారు. వారు ఒక నాటిక రచించిన అధ్యక్ష, నాకు ఇల్లు వచ్చింది అని. ఆ నాటిక సారాంశం ఏంటంటే, నాకు ఇల్లు వచ్చింది. చాలామంది శాసనసభ్యులు చూసినారు, వారు లేరు ఇక్కడ, నేను పేరు తీసుకుంటున్నా. జగిత్యాల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రమణ గారు చూసినారు, అప్పుడు మెట్పల్లి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఇప్పుడు మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు గారు చూసినారు, వరంగల్ జిల్లా ఎమ్మెల్యే కూడా చాలామంది చూసుంటారు. నాకు ఇల్లు వచ్చిందనే నాటిక కథ ఏంటంటే అధ్యక్ష, అందరూ తెలుసు అధ్యక్ష, అక్కడ చాలామంది సీనియర్ శాసనసభ్యులు ఉన్నారు. ఇల్లు వస్తుంది, ఇల్లు మంజూరు అవుతుంది, 20,000 9,000 ప్రభుత్వం దగ్గర ఉన్నంత లెక్క అధ్యక్ష, వెసులుబాటు లేక ఆ డబ్బు సరిపోదు, దాన్ని కట్టడు. ఏం చేయాలా? ప్రైవేట్ అప్పు తేవాలి, అది ఇది కలేయాలి. అది కాదు, 2 ఏళ్ళకి కాదు, 3 ఏళ్ళకి కాదు, ఒకటికి వడ్డీ పెరుగుతూ ఉంటుంది. వసూళ్ళు, ఎవడన్నా కంప్యూటర్ అదృష్టం వాడు కొంతమంది చేరితే వసూళ్ళు, ఆ వసూళ్ళకి వస్తే దళపులు విక్కపోడు, వీళ్ళు పారిపోడు. మేము ఎమ్మెల్యేల అధ్యక్ష, నేను కూడా 20 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నా, మేము పైరవీలు చేసి వాళ్ళు ఇడిపేయడానికి, కడతరలేబాయ్ ఆగబాయ్ అని చెప్పుడు, ఇదంతా కూడా జరుగుతూ వచ్చింది. ఫైనల్గా ఏమైంది అధ్యక్ష, ఈరోజు కూడా అన్ని చెల్లింపులు పోను, కొంత వాళ్ళ నుంచి రికవరీ పోను, ఆ వసూలు చేయడం పోను, ఇంకా కూడా 3,920 కోట్ల రూపాయలు ఆ పేదల మీద కత్తి వేలాడుతూ ఉంది. లాస్ట్ 10 yearsలో సక్తి చేయలే, ఇన్ఫార్మల్గా చెప్పి ఇబ్బంది పెట్టకండి అని చెప్పినారు, కానీ వేవ్ చేయలే అధ్యక్ష, లోన్ను మాఫీ చేయలే. ఇప్పుడు ఆ పేదల నెత్తి మీద కత్తి వేలాడుతూ ఉంది. మన రాష్ట్రంలో
ఈరోజు పేదలకు పూర్తి స్థాయిలో ఉచితంగానే ఇల్లు నిర్మించిస్తున్నాం కాబట్టి ఆ పేదల మీద ఎవరి మీద అయితే అనేక వేల లక్షల మంది మీద ఆ భారం ఉందో ఆ 3,920 కోట్ల రూపాయలను వేవ్ చేస్తున్నామని చెప్పి మాఫీ చేస్తామని కూడా నేను ఈ సభ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. గతంలో జరిగిన అనేక భారాలు అనేక ఇబ్బందులు ఆ పేదల మీద నుంచి పోవాలి, ఆ వేవ్ చేసి పాడేస్తాం అదంతా కూడా అని మనవి చేస్తూ ఇక ఎవరు కూడా భయపడక్కర్లేదు. మీ దర్బార్ లెవెల్ పిక్కపోరు, రికవరీ ఉండదు, మీరు మంచిగా కంటిన్యూ తిని కడుపు నిండా తిని కంటిన్యూ నిద్రపోవచ్చు. ఆ బాకీల బాధ కూడా ప్రజలకు ఉండదు పేదలకు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. రెండో విషయం అడిగినారు లక్ష్మణ్ గారు అన్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు వీళ్ళది కూడా రాజీవ్ సగృహ వీళ్ళది కూడా కొద్దిగా మాఫీ చేసి పేదలన్నారు వాళ్ళు కూడా అని చెప్పినారు అధ్యక్ష. డెఫినెట్గా నేను మనవి చేస్తా ఉన్నా, ఇంత పెద్ద కార్యక్రమం తీసుకొని పోతున్నప్పుడు ఇంత పెద్ద నిధులు ఖర్చు పెడుతున్నప్పుడు వాళ్ళు కూడా పేదలే కాబట్టి వాళ్ళ రుణం కూడా మాఫీ చేసి ప్రభుత్వమే కట్టి వాళ్ళకి అప్పగిస్తామని కూడా అది కూడా మాఫీ చేస్తామని మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. దట్ విల్ కంప్లీట్. పేదల కోసం పనిచేసే విషయంలో, పేదలకు కడుపు నిండా అన్నం పెట్టే విషయంలో, పేదలకు ఇల్లు కట్టే విషయంలో మా ప్రభుత్వం ముందు వరుసలో ఉంటుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. నేను మళ్ళా అంగీకరిస్తా ఉన్నా, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణంలో కొంచెం ఆలస్యం జరిగిన మాట వాస్తవం. దాన్ని నేను షై ఫీల్ కావడం లేదు. తప్పకుండా మీరు చేసిన విమర్శను నేను సద్విమర్శగా తీసుకుంటా ఉన్నా. మాకు గొప్పతనం ఉంది. ఇందులో ఆలస్యం జరిగిన మాట వాస్తవం. ప్రజలు ఎదురు చూస్తున్న మాట కూడా వాస్తవం. ఎన్నో ఆశలతో ప్రజలు చూస్తున్న మాట కూడా వాస్తవం అధ్యక్ష. వాస్తవాన్ని అంగీకరించాలి. ప్రజల ఆశలు వమ్ము కానీయం. ఎట్టి పరిస్థితులలో శరవేగంతో ఇండ్ల నిర్మాణం పూర్తి చేస్తాం. ఈ 2,60,000 ఇండ్లే కాదు అధ్యక్ష, ఇవి ఎంత స్పీడ్గా వెళితే అంత తొందరగా చేయించి నెక్స్ట్ 2 ఫైనాన్షియల్ ఇయర్స్ కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం చేపడతాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సహకారం తీసుకుంటాం, రాష్ట్ర ప్రభుత్వం నిధులు పెడతాం. ఖచ్చితంగా మేము ఈ కార్యక్రమాన్ని నిరాఘాటంగా కొనసాగిస్తాం అధ్యక్ష. ఇంకొక మాట ముగించే ముందు చెప్పాలి, మనమందరం కూడా చూస్తున్నాం అధ్యక్ష, అందరం భాగస్వాములు. నేను కూడా మంత్రిగా పనిచేసిన అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో డికే అరుణ గారు అన్నారు, వాస్తవం అందరం కూడా చేసినాం. ఏదో టైంలో ప్రజా జీవితంలోకి వచ్చినాం కాబట్టి అవకాశాలు వచ్చినట్టు అక్కడక్కడ పనిచేసిన నేను కూడా ఒక 3 ఏళ్ళు మంత్రిగా ఉన్న అధ్యక్ష. ఈ కర్మకాండలో నేను కూడా భాగస్వామిని, నేను అతీతం కాదు. అందుకే ఈ రుణం మాఫీ చేసిన అధ్యక్ష. అవన్నీ నేను చూసిన, ఆ దర్బారు విక్కపోవడు, వాళ్ళు పారిపోవడు, ఎమ్మెల్యేగా మనం విడిపించుడు, ఆ బాధలన్నీ నేను చూసినా కాబట్టి రుణం మాఫీ ప్రకటించిన అధ్యక్ష. రెండవది అధ్యక్ష, సభ్యులందరూ గౌరవ సభ్యులు దయచేసి ఆలోచించేయాలి. పెద్దలు జానారెడ్డి గారు ముఖ్యంగా తీవ్రంగా ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఇన్ని రోజుల అనుభవం మనది. ఏ స్కీమ్ పెట్టినా లక్ష్మణ్ గారే చెప్పిండ్రు, మళ్ళీ అక్కడ పైరవకారు వస్తారు, అవినీతి వస్తుంది. ఎందుకు మనకు చెడ్డ పేరు రావాలి అధ్యక్ష? మనం ఏదైనా దురుద్దేశం చేస్తామా? ఒక మంత్రిగా ఉండి, ఒక ముఖ్యమంత్రిగా ఉండి, ఒక శాసనసభ్యునిగా ఉండి ఎందుకు మనకు ఆ బాధ, ఆ బదనాం ఎందుకు? ఇవాళ మనం సెలక్షన్ మనకు వద్దని నేను ఎందుకన్నా అధ్యక్ష? తప్పకుండా మన ప్రజాప్రతినిధుల యొక్క గౌరవం కాపాడడం కోసమే నేను ఆ నిర్ణయం తీసుకున్నా. నాకు బయాస్డ్ అప్రోచ్ లేదు. అరుణ గారికి ఇంకో మాట నేను మనవి చేస్తా ఉన్నా. ఇప్పుడు ఈ ఇండ్లది కూడా ఇందాక మీరు అందరు సభ్యులు చెప్పినట్టు ఎక్కడో ఒక ముగింపు దీనికి రావాలి. మనం ఎంతమందికి అసలు ఇండ్లు అవసరం ఉంది? నేను సమగ్ర కుటుంబ సర్వే చేయించిన కారణం కూడా అదే అధ్యక్ష. ఆషామాషిగా చేయించలే. సమగ్ర కుటుంబ సర్వే తదనంతరం కలెక్టర్లతో సర్వే చేయిస్తే ఒక లెక్క తేలింది ఏంటంటే 8,70,000 మందికి ఎంతకో కడితే అంతకో లెవెల్కి వస్తుందని చెప్పారు. అరుణ గారి ప్రసంగంలో వారు అన్నారు, ఒక రూము అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టినాం, నేను మొత్తమే కట్టలేని అంటలేదు అధ్యక్ష. కొంత దుర్వినియోగం జరిగింది. 43 లక్షలు కట్టినట్టుగా లెక్కలుంటే అలా 8-9 లక్షలు దుర్వినియోగం జరిగినట్టు మనకు తేలుతా ఉంది ప్రిలిమినరీగా. మిగిలిన ఇల్లు కట్టిండ్రు, మంచుకొచ్చేటప్పుడు ప్రజలు ఉంటున్నారు దాంట్లో. కొన్ని నీశాలు కట్టిన, కొన్ని దెబ్బతిన్నా గత ఈ 10 నెలలు కట్టిన వాటిల్లో ఉంటున్నారు అధ్యక్ష, ప్రజలు నివసిస్తున్నారు. నేను మొత్తమే తప్పు జరిగిందని నేను అనటం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం పనే చేయలేదు, ఇండ్లే కట్టలేదు అని నేను ఎక్కడ అనలే అధ్యక్ష. జరిగింది చెప్పినా తప్ప ఆపాదించలేదు నేను. అందువల్ల దాన్ని అపార్థం చేసుకునే అక్కర్లేదండి. ఒకటి, మొట్టమొదలు శాచ్యురేట్ కావాలి అధ్యక్ష. శాచ్యురేషన్ అనే మాట వైఎస్ గారి ప్రభుత్వంలో వాళ్ళు ప్రయత్నం చేసినారు. కానీ అక్కడ ఏమైందంటే రకరకాల చిరువల పలుగులు పోయింది అధ్యక్ష. ఆ స్పీడ్లో చేయాలనే ప్రయత్నంలో ఎంఆర్ఓలకు ఇచ్చినారు, ఎండిఓలకు ఇచ్చినారు, విఆర్ఓలకు ఇచ్చినారు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళకు కూడా ఇచ్చినారు. బిల్ పే చేసే సర్టిఫికేషన్ వాళ్ళ అధికారి కాదు కానీ ఇచ్చినారు. అవి అక్కడనే గోల్మాల్ జరిగింది. తర్వాత స్కాటర్డ్ హౌసింగ్ ఇచ్చినారు అధ్యక్ష, ఇండివిజువల్ హౌసెస్ అని ఇచ్చినారు. కట్టలే, ఒక్క ఇల్లు చూపించి 4 ఇళ్ళ బిల్లు తీసుకున్నారు. ఇవన్నీ కొన్ని దుర్మార్గాలు జరిగినాయి. అందుకే ఆనాటి ప్రభుత్వమే ఎంక్వైరీ చేసింది. దీనికి చరమగీతం పాడానంటే మనం ఈరోజు అవలంబించవలసిన వ్యూహం, మనం పెట్టింది హై కాస్ట్ యూనిట్ పెట్టాం. రేపు ఇంకా పెరుగుతుంటుంది ఇది. కొన్ని విషయాలు ఎట్లుంటాయి అధ్యక్ష, పెడతాం కానీ తీసేయలేం.
ఇలా మండలాలు ఏర్పాటు చేసినాం, తీసేస్తామా అధ్యక్ష? జిల్లాలు పెట్టినాం, వెనకకు తీసుకుంటామా? యుద్ధాలే వస్తాయి. కొన్ని మంచి పనులు వచ్చినప్పుడు వేరే వాళ్ళు తీసేయలేరు. కాబట్టి ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అనేటివి ఒకసారి కట్టబడ్డ తర్వాత రేపు ఎవరు గవర్నమెంట్ ఉన్నా, ఏ పద్ధతి వచ్చినా, ఏ పార్టీ వచ్చినా డబుల్ బెడ్రూమే కట్టాలి తప్ప లేకపోతే ప్రజలు ఊరుకోరు. కాబట్టి దీని మీద మనందరం కూడా బాధ్యతతోని ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి అసలు ఎన్ని కుటుంబాలకు ఇండ్లు కడితే ఇండ్లు సరిపోతే ఒక అంతకు వస్తుంది, ఆ తర్వాత మళ్ళీ ముందుకు ఎట్లొస్తుంది అనే పద్ధతి మనం ఆలోచన చేసే అక్కడ ఉంది. నేను గౌరవ సభ్యులందరినీ మనవి చేస్తా ఉన్నా, ఒక మంచి పాలసీ మనం తెద్దాం. ఎన్ని ఇండ్లు కడదాం అనేది ఒక లిస్టు డిక్లేర్ చేద్దాం. దీనిలో కూడా నేను చెప్పిన అధ్యక్ష, మనం పెట్టే ఇండ్లు తక్కువ ఉండొచ్చు. ఒక ఊరికి ఒక ఎమ్మెల్యే గారు 20 ఇండ్లు ప్రతిపాదించవచ్చు, 40 ఇండ్లు ప్రతిపాదించవచ్చు, 50 మంది లబ్ధిదారులు రావచ్చు. ఏం చేయాలని అడిగారు. నేను చెప్పిన మళ్ళీ మీరు ఎమ్మెల్యే గారిని అడగద్దు, ఈయనను పెట్టు ఆయన పెట్టకొని అడగద్దు. మీరు ఏం చేయండి, అదే లబ్ధిదారులు ఆ బస్తీలో ఒక చిన్నపిల్లని పిలిచి వాళ్ళ ముందే ఆ చిన్నపిల్లతో లాటరీ దించమని చెప్పిన అధ్యక్ష. కారణం ఎవరైనా రాని ఎల్లయ్యకొస్తే మనకి మళ్ళీ ఎక్కొస్తే మనకి ఎవరికొస్తే మన ప్రజలే. కాబట్టి ఆ లబ్ధిదారుల విషయంలో ఆ క్రేజీ మనకొద్దు, లాటరీ తీయమని కూడా నేను చెప్పిన అధ్యక్ష. ఇంకొక మాట నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష, దయచేసి అరుణగారు ఒక మాట అన్నారు. సరే వారు సెటైరికల్గా మాట్లాడి నేను సీరియస్గా తీసుకోవడం లేదు. మీరు ఎర్రవేలులో కట్టినారు, సిద్దిపేటలో కడుతున్నారు, కేటీఆర్ దగ్గర కడుతున్నారు, అభివృద్ధి ఒక మీ దగ్గరనే జరుగుతుందా అనే మాట అన్నారు. అరుణగారికి కానీ ఇతర సభ్యులకు కానీ నేను మనవి చేసేది ఒకటే, అనేక విషయాలలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ ఏ ముక్కైనా ఏ ఉద్దేశమైనా ఏదైనా కూడా మనదే, ఎక్కడ అభివృద్ధి జరిగిన మనదే అనేటువంటి సూత్రం మేము పాటిస్తూ ఉన్నాం అధ్యక్ష. మిషన్ కాకతీయ కింద చెరువులు తీసుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ మండల్లో 1/5 ట్యాంక్స్ ఎవ్రీ ఇయర్ తీసుకోమని చెప్పిన అధ్యక్ష. ఉత్తర్వులు ఉన్నాయి, అట్లనే పనులు జరుగుతున్నాయి. ఇండ్లు పెడితే అధికార పార్టీకి ఒక నీతి, ఇంకో పార్టీకి ఒక నీతి కాదు అధ్యక్ష. అందరు శాసనసభ్యులకు 400 ఇచ్చినాం మొదటి ఫేజ్లో. రెండవ దానిలో 1,00,000 ఇండ్లు హైదరాబాద్కు, మిగిలిన 1,00,000 ఇండ్లలో 1000 ఇండ్లు ప్రతి నియోజకవర్గానికి ఇచ్చినాం అధ్యక్ష. అంటే ప్రతి నియోజకవర్గానికి ఇలా డబుల్ బెడ్రూమ్ హౌసెస్ 1400 ఇండ్లు శాంక్షన్ అయి ఉన్నాయి. నా ప్రార్థన దయచేసి మీకు ఇప్పుడు కొంత సరళీకృతం చేస్తాం. ఆ డిపాజిట్ కానీ మంచి కానీ చెడ్డ కానీ వాటిని ఎవరు నియోజకవర్గంలో వారు ప్రయత్నం చేస్తే కూడా ఎక్కువ ప్రోగ్రెస్ వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. గౌరవ శాసనసభ్యులు కూడా దయచేసి తమ తమ నియోజకవర్గాలలో అక్కడ ఉండబడే లోకల్ కాంట్రాక్టర్స్ కానీ మీ యొక్క లోకల్ మేసన్స్ సొసైటీస్ కూడా ఉంటాయి, వాళ్ళని కూడా చేసినట్టయితే జరుగుతుంది. అన్ని ప్రాంతాలు సమాంతరంగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నది, కానీ కొన్ని చేసి కొన్ని చేయొద్దని లేదు. అందువల్ల ఇలా మిషన్ భగీరథ పెట్టినా అన్ని ఇంటింటికి నల్లా అని చెప్పినాం అధ్యక్ష. ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్కు నల్లా ఇస్తామని చెప్పినాం తప్ప పలానా దగ్గర ఇస్తాం పలానా దగ్గర ఇవ్వమని చెప్పలే. అట్లా డిమాండ్ జస్టిఫుల్గా వచ్చినప్పుడు అన్నీ కూడా తీసుకుంటూ అందరినీ సమన్వయం చేసుకుంటూ పోతూ ఉన్నాం. పక్షపాత వైఖరి కానీ ఇంకో వైఖరి కానీ అవలంబించే పద్ధతి ఈ ప్రభుత్వానికి లేదు. మనం నేషనల్ హైవేస్ తెచ్చినా ఇంకోటి తెచ్చినా అన్ని జిల్లాలు కవర్ అయ్యేటట్టు అన్ని ప్రాంతాలు కవర్ అయ్యేటట్టు చేసినాం. ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా అందరికి కవరేజ్ చేసేటట్టుగా ఉంది. కాబట్టి ఆరోపణలు ప్రత్యారోపణలు కాకుండా మనం ఒక పాజిటివ్ కార్యక్రమాన్ని ప్రజలకు అందించే విధంగా తీసుకుపోయే దానిలో గౌరవ సభ్యులందరూ కూడా దయచేసి ప్రభుత్వాన్ని సహకరించాలని కోరుకుంటూ ఈరోజు మరొకసారి ఈ పేదలు వాళ్ళ 3,920 కోట్ల లోన్ పాత బకాయిలు ఇన్ని దశాబ్దాల నుంచి ఉన్నాయి, మాఫీ చేసినాం. కాబట్టి వాళ్ళకందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను విరమిస్తా ఉన్నా అధ్యక్ష. జానారెడ్డి గారు మీరు ఏదైనా అడిగితే అడగండి. అదర్వైజ్ జానారెడ్డి గారు వారు నిల్చుంటే అందరు కూర్చుంటున్నారు. వెంకటరెడ్డి గారు మీరు జానారెడ్డి గారు మీరు ఇక మళ్ళీ వారికి ఒక్కరికే, ఎందుకని మీరు మాట్లాడితే అందరు మాట్లాడినట్టు మీ పార్టీ తరఫున ఇంత ఎలాబొరేట్గా అంత డిస్కషన్ జరిగి సీఎం గారు అంత స్పష్టమైన సమాధానం చెప్పిన తర్వాత జానారెడ్డి గారు మీరు సీఎం గారిని కానీ ప్రభుత్వాన్ని కానీ విమర్శించలేదు సార్. వారు ఎందుకు నా మీద కోప్పడ్డారో నాకు తెలియదు. పోయి జానారెడ్డి సార్ నేను అన్నా సార్, ఇప్పుడున్న మిషన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సభలో ఇంతమంది సభ్యులు ఉన్నారు అధ్యక్ష, తమరు కూడా ఉన్నారు. నేను కోపానికి వచ్చిన అధ్యక్ష, నేను ఒకటే మాట అన్నా, సీఎం గారి ఇంట్లో 150 గదులు కట్టంటే అంత గట్ల మాట్లాడవద్దు, పద్ధతి కాదు, అది మీకే మంచిది కాదు అని చెప్పింది తప్ప సమాచారం లేకుండా మాట్లాడితే మీకే మంచిది కాదు, అది సంస్కారం. కాబట్టి దయచేసి
గౌరవ ప్రతిపక్ష నాయకులు మాట్లాడి ఈయన అధ్యక్ష ఇంకెందుకు అధ్యక్ష ఇంకా దాన్ని పొడిగింపింది ఎమ్మెల్యేలను పిలిచినప్పుడు వారిని కూడా రోజు చూసి పిలిచి ఇల్లు చూపించాలి. జానారెడ్డి గారు జానారెడ్డి గారు జానారెడ్డి గారు జానారెడ్డి గారు లక్ష్మణ్ గారు హాఫ్ మినిట్ ఏం చిన్న చెప్పరా మీరు లీడర్ను గౌరవించారు. అరే సార్ గౌరవ ముఖ్యమంత్రి గారు సార్ వారంటే నాకు చాలా గౌరవం వ్యక్తిగతంగా. నేనున్న సార్ నేను చెప్పిన వాస్తవం ఏంటంటే చేతిలో చాలా ప్రాజెక్టులు ఉన్నాయి, ఇరిగేషన్ ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆలోచించి అది చెప్పాను సార్. రెండవది మీరు చెప్పారు, నేను ఆ ఇల్లు కూడా చూడలేదు సార్, సీఎం గారు రెసిడెన్సు. ఆ ల్యాండ్ వాల్యూ కలుపుకొని దాని వాల్యూ చెప్పారు. దాన్ని ముఖ్యమంత్రిగా దాన్ని మనసులో పెట్టుకొని నా మీద కామెంట్ చేశారు. జానారెడ్డి సార్ అరే సార్ నేను ఒక్క నిమిషం మాట్లాడలేండి. దాన్ని మనసులో పెట్టుకొని కామెంట్ చేశారు. అధ్యక్ష ఇంకో మాట కూడా చెప్తా ఉన్నా, డిమానిటైజేషన్ విషయంలో కూడా మొన్న అప్పీల్ చేసిన అధ్యక్ష నేను ఉభయ సభలో మళ్ళీ ఇప్పుడు చేస్తా ఉన్నా. లేని భయోత్పాతం సృష్టించే ప్రయత్నం మనం చేయొద్దు, అవసరం లేదు. ఏం కొంపలేం అంటకపోతలేవు అధ్యక్ష. ఇనీషియల్గా నేను కూడా కొంత భయపడ్డా, ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ గారితో కూడా షేర్ చేసుకున్నా అధ్యక్ష ఆ ఫీలింగ్. నేను భయపడ్డా అన్నమాట. ఇక్కడ దాచిపెట్టేది ఏం లేదు. స్వల్పకాలికంగా కొంత ఆదాయం తగ్గుతున్నమాట వాస్తవం. అది నేను మన సభలో చెప్పిన స్పష్టంగా. అధ్యక్ష మనకు 15-16 కోట్లు రిజిస్ట్రేషన్ ఉండేది, మొత్తం పోద్దని నేను అనుకున్న వాస్తవానికి. కానీ లక్కీగా మనకు దాదాపు 10.5 కోట్లు వస్తూ ఉంది అధ్యక్ష. అంటే 2/3 డోకాలేకుండా ఉన్నాం. వ్యాట్లో కూడా నేను ఊహించినంత పెద్ద దెబ్బ తగులుతలేదు. కాబట్టి డిమానిటైజేషన్ వల్ల ప్రపంచం మునిగిపోతుందని మనం భయపడ్డట్టు ప్రజలను భయపడించే పద్ధతి కూడా కరెక్ట్ కాదు అధ్యక్ష. దగ్గరకు వస్తూ ఉంది, 38 అవుతా ఉంది, ఇంకా ప్రైమ్ మినిస్టర్ గారు ఇంకా ప్రకటించేది ఉంది. కాబట్టి అది కూడా లేని భయోత్పాతం అక్కర్లేదు వెంకటరెడ్డి గారికి. నేను మళ్ళా చెప్తా ఉన్నా అధ్యక్ష, మళ్ళా చెప్తా ఉన్నా, అనవసర భయాలు అనవసర ఆందోళనలు వద్దు. మన రాష్ట్రం ఆర్థికంగా చాలా సౌష్ఠవం ఉన్నటువంటి రాష్ట్రం. నేను చెప్తుంటే అధ్యక్ష కొన్ని సందర్భాలు గర్వం కూడా అనిపిస్తాయి. మొన్న సభలో చెప్పిన అధ్యక్ష మళ్ళొక్కసారి చెప్తా ఉన్నా, ప్రజలకు తెలియాల్సిన అక్కరుంది. వెంకటరెడ్డి గారు మాట్లాడింది పోయింది, ఇరిగేషన్ ప్రాజెక్టుల సంగతి ఏంది ఇదేందని అన్ని సుభిక్షంగా ఉంటాయండి. ఒకటి. రెండవది అధ్యక్ష, ఏదైతే ఉద్యమ సందర్భంలో అనుకున్నామో మనందరం కూడా కలగన్నామో మన ఎకానమీకి బాగుంటుందని, అంతకు ఎన్నో రెట్లు మించి బాగున్నది మన ఎస్ఓఆర్ అధ్యక్ష. ఈ ఆర్థిక సంవత్సరంలో 6 months దాటిన తర్వాత మన ఎస్ఓఆర్ రివ్యూ చేస్తే స్టేట్ ఓన్డ్ రెవెన్యూ అధ్యక్ష ఎస్ఓఆర్ అంటే 21% గుర్తుంది అధ్యక్ష. దాని మీద మోదీ గారిని కలిసినప్పుడు నేను చెప్పిన, అయ్యా నువ్వు మంచిగానే పెట్టిన నోట్ల దెబ్బ కానీ నేను మంచిగా ఉంటే శుభ్రంగా 31 జిల్లాలు చేసుకున్నాం, రియల్ ఎస్టేట్ భూమి వచ్చినుండే గొప్పగా పోతున్నాం, దీంతో దెబ్బ పడనేమని భయపడుతున్నా అంటే ఎంతుండే నీ పర్సెంట్ అని అడిగిండు. 21% అని చెప్పాను. ఆయనే అన్నాడు, నేను గుజరాత్ నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చేస్తే ఇండియాలో నాకు నెంబర్ 1 ఉండి నాది 11% ఉండే, నీకు 21 ఉందా అంటే నీకు సీట్ ఇస్తా సార్ పంపిస్తా అని చెప్పాను. నీకు అట్లా నష్టం రానియలే, నేను ఏదో విధంగా నేను ముందుకు పోయేటట్టు చేస్తా, కొత్త రాష్ట్రం కదా వారు చెప్పిన అధ్యక్ష మాటగైతే. విషయం ఏంటంటే మంచి గ్రోత్ ఉంది, మనం ఎక్కువ అర్బన్ పాపులేషన్ ఉంది, అనవసరమైన భయాలు మనకు అవసరం లేదు. తెలంగాణను నా ఒకటే రిక్వెస్ట్, నెగటివ్ ఫ్రేమ్లో వద్దు, వీఆర్ ఇన్ ఏ పాజిటివ్ డైరెక్షన్, పెరిగే డైరెక్షన్లో ఉన్నాం. కొత్త రాష్ట్రం, లెట్ us నాట్ కర్స్ అవర్ ఓన్ స్టేట్, లెట్ us బ్లెస్ అవర్ స్టేట్, లెట్ us నాట్ కర్స్. ముఖ్యమంత్రి గారు భోంచేసి వచ్చినట్టుంది. నన్ను పిలవలేదు మరి. సార్ ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి నాకు కోరిక ఉండే సార్, అయిన కాడి నుంచి నిజంగా చెప్తున్నాను, ప్రతిపక్ష నాయకుల ఇంటికి ముఖ్యమంత్రులు పోయి భోంచేయటం కొంత ఒకప్పుడు మంచి సాంప్రదాయం ఉండే అధ్యక్ష. ఏం కామెంటరీ బాబు. నేను జానారెడ్డి గారింటికి నిజంగా చెప్తున్నా అధ్యక్ష, వారింటికి భోజనానికి పోదామని అనుకున్నా, అంతట్లాగే ఆయనతో ఉప ఎన్నిక వచ్చింది. ఇక మళ్ళీ ఏం బదనాం పెడతారో ఇది లేని పంచాయతీ అని చెప్పి, ఇక లేని కథ అని చెప్పి పోలేదు అధ్యక్ష. జనరల్గా ప్రతిపక్ష నాయకులు ఇంట్లో ముఖ్యమంత్రులు పోయేది ఒకప్పుడు ఉండేది అధ్యక్ష. సంజీవ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సందర్భంలో కానీ అప్పుడు ఆ సాంప్రదాయం ఉండేది. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ సుందరయ్య గారింటికి వాళ్ళింటికి వీళ్ళింటికి పోయి మాట్లాడేది. నేను కూడా ఇప్పుడు ఆ ప్రయత్నంలో ఉన్నా అధ్యక్ష. జానారెడ్డి గారింటికి నేను త్వరలోనే భోజనానికి పోతా అధ్యక్ష. వారు పప్పు పెట్టినా పులుసు పెట్టినా సంతోషంగా తినొస్తా అధ్యక్ష.
అధ్యక్ష అధ్యక్ష చాలా అధ్యక్ష నేను ఈ కాగితం మీద రాసి ముఖ్యమంత్రి గారిని ఏం అడగాలనో అని చెప్పి రాసి పెట్టిన అధ్యక్ష. నేను కాస్త నాకు అవకాశం ఇవ్వకుండా ముఖ్యమంత్రి గారు ముందుకు పోయినాడు. చాలా సంతోషం, అభినందిస్తున్నాను. ఏదైతే గతంలో బలహీన వర్గాల వారికి గృహాలని నిర్మాణం చేసినటువంటి దాంట్లో వారు చెల్లించవలసినటువంటి బకాయిల్ని రద్దు చేయటానికి తీసుకున్న నిర్ణయాన్ని నేను అభినందిస్తున్నాను అధ్యక్ష. పేదల పక్షాన నేను ఇది మాట్లాడాలి, ఇప్పుడు ఇది రద్దు చేయమని ముఖ్యమంత్రిని అడగాలని చెప్పి ఈ కాగితం మీద రాసి పెట్టున్నాను. కానీ ఇదే సందర్భంలో ముఖ్యమంత్రి గారికి ఒక క్లారిఫికేషన్, 2-3 సూచనలు ఇవ్వదలుచుకున్నాను. ఒకటి, కోటా పద్ధతి ఏదైతే చెప్తున్నారో ఇది 2006-7లోనే కోటా పద్ధతిని రద్దు చేయటం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో. అప్పుడు అర్హత కలిగిన వారి అందరికీ ఇవ్వమని మాత్రమే నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. అది ఒకటి. రెండోది, ఆ తర్వాత వాళ్ళని వసూలు కొరకు ఏదైతే ఉన్నదో మీరు చెప్తున్నటువంటి బాధలు వాళ్ళు అనుభవిస్తున్న విషయాన్ని ఇప్పుడు మీరు 2 రకాలుగా, ఒకటి ప్రభుత్వం యొక్క విషయాన్ని చెప్తూ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి బాధని సమాధానాన్ని కూడా మీరే చెప్పినందుకు కొంత అభినందిస్తున్నాం. ఆ విషయంలోనే ఆ విధంగానే ఆ రోజు భావించి మేము క్యాబినెట్లో వీళ్ళని బలవంతంగా వసూలు చేయకూడదు, ప్రభుత్వమే నిర్ణయించాలి, ప్రభుత్వమే ఇంకా ఈ డబ్బు చెల్లించాలని చెప్పి మేము ఇన్ఫార్మల్గా మాట్లాడుకున్నాం. ఆ విధంగానే గత 10 ఏళ్ల నుంచి వాళ్ళ దగ్గర వసూలు మానేసినాం. కానీ టెక్నికల్గా మాత్రం వాళ్ళ లోన్ వాళ్ళ పేరు మీదనే ఉంది, కానీ యాక్చువల్గా మాత్రం లోన్ వసూలు చేయకూడదని నిర్ణయించుకున్నటువంటి విషయం. ఆ విధంగానే ఇంట్రెస్ట్ మొత్తం ఏది లేదు, ఏది ఇప్పుడు రద్దు చేసింది, ఇప్పుడు అయిపోయాయి. ఏదో ఒట్టిగానే అడిగినట్టుగా చేసినారు ఒకటి, అదే కానీ అది విషయం ఏం లేదు అధ్యక్ష. ఇదే విధంగా గతంలో కూడా చాలా లోన్స్ మాఫీ చేసిన దారిలోనే చేసినారు, చాలా సంతోషం అధ్యక్ష. అదేవిధంగా నేను చాలా ముఖ్యమైనటువంటి విషయం మీరు చెప్పిన దాంట్లోనే అర్హత ఉన్నట్టు 4,96,000 ఇళ్లలో 2,46,000 ఇండ్లు అర్హత ఉన్నాయని చెప్పి మీరు నిర్ణయించినారు ఎంక్వైరీ తర్వాత. ఆ తర్వాత వాటిలో 56,000 మందికి చెల్లించినానన్నారు. ఇంకా 2,04,000 మందికి చెల్లించాలి, అది 1100. సరే, ఆ లెక్క 1,200, 1,500 నా లెక్క ప్రకారం సుమారు 1400-1500 ఉంటుంది. కానీ నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా, వాళ్ళు వివిధ స్థాయిల్లో ఉండి మళ్ళీ ప్రభుత్వం డబ్బు ఇస్తుందో ఇవ్వదోనని ఎక్కడి వాళ్ళు అక్కడ నిల్చున్నారు. కొందరికేమో డబ్బు ఇవ్వలేదు. ఎంతవరకు కట్టుకుంటే అంతవరకు డబ్బు ఇచ్చి పూర్తి చేసుకోవటానికి రెడీగా ఉన్నదని చెప్పి మీరు పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తే తప్ప ఉన్న ఇండ్లు కూలిపోయి ఇస్తానన్న వాళ్ళకి ఇయ్యనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంచేత ఈ 2,46,000 మందికి వెంటనే 3 మాసాల్లో మార్చి లోపల వాళ్ళకు ఈ బకాయి చెల్లించాం, వాళ్ళకు కన్స్ట్రక్షన్కు ఇవ్వాల్సింది చెల్లించి వాటిని పూర్తి చేయటం మూలాన 2 లక్షల ఇండ్లు ఇప్పుడు తయారయ్యి ఇది మళ్ళీ ప్రభుత్వాన్ని అడగకుంటున్నాను అవుతుండ్రు అనేటువంటి విషయాన్ని గమనించాలి. 3 నెలల్లో మాఫీ ఇది పూర్తి చేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. అదే వారిని కంప్లీట్ చేసి మనం పోదాం అధ్యక్ష. అధ్యక్ష జానారెడ్డి గారు చెప్పినారు, కోటా రద్దు గతంలో వారు చేసామన్నారు అధ్యక్ష. సంతోషం, మంచిది, అది మంచి సాంప్రదాయం. రెండవది వచ్చేసి రుణమాఫీ చేయలేదు కానీ వసూలు చేయలేదు ఖచ్చితంగా అన్నారు, అది కూడా వాస్తవం, నేనే చెప్పిన అధ్యక్ష. కానీ రుణం మాత్రం అట్లే ఉండే అధ్యక్ష. కొన్ని సందర్భాల్లో ప్రజలకు చెల్లించక తప్పలేదు. ఆయన సర్పంచ్ నిలబడాలనుకోండి, నో డ్యూ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఇంకా రకరకాలుగా సందర్భాలలో చెల్లించాల్సిన ఆ భారం ఉంది వాళ్ళ మీద.
ఈ అలర్తం తీరిపోయింది. ధన్యవాదాలు అధ్యక్ష. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో పొద్దున అరుణగారు చెప్పినారు, నేను నా స్టేట్మెంట్లో చెప్పినాను స్పష్టంగా, సంఖ్యలు కూడా నేను ఇచ్చినాను. అందులో అర్హులను తేలిన వాళ్ళు ఏవైతే ఉన్నాయో గత శాసనసభలో నేను చెప్పిన అధ్యక్ష, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుల వారు చెప్పినారు, దానికి 336 కోట్ల రూపాయల బిల్లులు ఆల్రెడీ చెల్లించి ఒక 56,000 కంప్లీట్ కావడం జరిగింది. ప్రజలకు కూడా అనుమానాలు పోవాలి, వారు చెప్పింది కరెక్ట్ అధ్యక్ష. వారు అడిగినందుకు నేను లక్ష్మణ్ గారిని రిక్వెస్ట్ చేసి వారు దానికి సమాధానం ఎందుకు చెప్తున్నా అంటే ఒక మెసేజ్ ప్రజలకు పోయే అక్కర ఉంటుంది, అందుకోసం వారు అడిగినారు. ఇందిరమ్మ ఇండ్లు 2 లక్షల పైచిలకి ఇండ్ల సంఖ్య కరెక్ట్ ఏదైతే ఉందో 100% దాన్ని ప్రభుత్వం నిధులు ఇస్తుంది, ప్రజలు ఇబ్బంది పడే అక్కర్లేదు. 500 చిల్లర కోట్లు దానికి ఆల్రెడీ ఇప్పుడు నెట్ మనీ మన దగ్గర అందుబాటులో ఉంది. కేంద్రం నుంచి కూడా మేము అడిగినాం, వాళ్ళు కూడా వినడానికి సిద్ధంగా ఉన్నారు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అర్హులు నిర్మించుకుంటున్నటువంటి ఆ 2 లక్షల పైచిలకి ఇళ్లను అతి త్వరలోనే పూర్తి కూడా చేయిస్తామని చెప్పి పెద్దలు జానారెడ్డి గారి ద్వారా ఆ లబ్ధిదారులకు నేను హామీ ఇస్తా ఉన్నా అధ్యక్ష. లక్ష్మణ్ గారు. సరే. అధ్యక్ష, ఈ విషయాన్ని ఆన్లైన్లో ఫీడ్ చేసి లబ్ధిదారునికి ముట్టాలనేటువంటిది అక్కడ ఉన్నది. కానీ అక్కడ సిబ్బంది లేక, ఎవరు అది ఆన్లైన్లో ఫీడ్ చేసేవాళ్ళు లేక అది మొత్తం స్టాండ్ స్టిల్గా ఉన్నది. అంచేత కట్టుకునే వాళ్ళకు కట్టుకోవాలన్నా వద్దా అనేటువంటి విషయం కూడా వాళ్ళకు అర్థం కాకుంటున్నది. అందుకని వెంటనే దానికి ఒక స్పెషల్ టీంని వేసి 2-3 నెలల్లో ఎంత కట్టుకుంటే అంత మీకు చెల్లించడం జరుగుతుందని చెప్పి పూర్తి చేయటం ఒకటే అధ్యక్ష. దాంట్లోనే అందులో కొన్ని ఇండ్లు అర్హులు గారని ఆపినటువంటి వాటిలో ఒక 100-50 ఎక్కువ కట్టుకుంటే, కొంత ఎక్కువ కట్టుకుంటే కూడా ఆ ఇల్లుని ఆపేసేసినారు. కానీ వాడు అర్హుడై ఉండి ఎక్కువ కట్టుకున్న, ఎట్లాగో 2 బెడ్రూమ్స్లో చాలా పెద్దగా కట్టుకుంటుంటే 100-200 అతన్ని డబ్బు పెట్టి కట్టుకుంటే అది వేరే విధంగా అర్హత లేకుంటే అని తీసేయండి. కానీ అర్హుడై ఉండి ఎక్కువ కట్టుకున్న అతనికి దాన్ని తిరిగి పరిశీలించేటువంటి ఒక విషయాన్ని కూడా ఇది మీరు ఇన్స్ట్రక్షన్ ఇస్తే బాగుంటుందని చెప్పి నేను ఒక సలహా ఇస్తున్నా అధ్యక్ష. ఇదే సందర్భంగా ఇక మీరే చెప్పిండ్రు, నేను కూడా ఇది కూడా రాసిపెట్టినాను, కాన్స్టిట్యున్సీకి 1500 సుమారు వస్తాయని రాసిపెట్టినా 1400 అని మీరు చెప్పేసినావు. అట్లాగనే ఈ విషయం ఏదైతే ఉన్నదో మీరు సర్వే చేసిన ప్రకారం 9 లక్షలు అనేటువంటిది 43 లక్షల్లో ఇక ఇండ్లే ఉండవనేటువంటి అంశాన్ని మీరు కాస్త మర్చిపోండి. ఎందుకంటే 43 లక్షల్లో ఒక 5-6 లక్షలు రిపీట్ అయినవి ఉన్నాయి. అంటే 10 సంవత్సరాల ఇల్లు ఎవడో గుడిసెలో ఇప్పుడు ఇచ్చినాం, 6000 అప్పుడు ఇచ్చినాం, ఇక ఆ ఇండ్లకు బదులు కూడా మళ్ళీ ఇచ్చినాం. అందుచేత అది రిపీట్ అయినాయి కొన్ని. ఆ విధంగా చేస్తే 37-38 లక్షలే సుమారు ఉన్నది. ఇవాళ మన రేషన్ కార్డు ప్రకారం 83 లక్షలు 84 లక్షలు ప్రభుత్వమే రేషన్ కార్డులు ఇస్తుంది. 1,03,000 పైన కుటుంబాలు ఉన్నాయని సర్వే అయింది. దాంట్లో 20% పెద్దవాళ్ళు ఉంటే, సంపన్నులు ఉంటే సుమారు 80% పేదవాళ్ళే ఉన్నారు మన బీపీఎల్ దాంట్లో. అంటే దీని అర్థం సుమారు 80 లక్షల గృహాలు ఉన్నాయి పేదలే. 37 లక్షలు కంప్లీట్ అయితే సుమారు 40 లక్షల ఇండ్ల దాకా అర్హులు ఉన్నారు అని అర్థమవుతుంది. ఒకవేళ ఆ 40 లక్షలు కూడా మళ్ళీ అర్హతను మనం లెక్క కడితే 30 లక్షలన్న రావచ్చు, 25 లక్షలన్న రావచ్చు. అంటే సుమారు 20-25 లక్షల ఇండ్లకు తక్కువ లేవు ఇంకా నిర్మాణం చేయాల్సినటువంటిది డబుల్ బెడ్రూమ్. అందుకనే ఈ 2,60,000 రైట్ ఏదో పరిస్థితుల్లో ఆలస్యమై వెంటనే మూమెంట్కు స్టార్ట్ అవుతున్నప్పుడు మేము సహకరించడానికి తయారుగా ఉన్నాం. ఈ విషయాన్ని మీరు కూడా గుర్తుంచుకోవాలి. ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉన్నదో అనేటువంటిది మీరు కన్సర్న్ ఎంత చెప్తున్నారు. మీకెంతుందో మాకంతుంది కాదు, మన ఇద్దరికి కూడా కలిసి ఉన్నది. ఒకవేళ మీరు నిర్ణయించి వాగ్దానం చేసింది చేయలేకపోతున్నారు ఏంటి అని మీకు గుర్తు చేయటం ఒకటి. ఒకవేళ మేము అది అడిగి ప్రజలకు అందించేదానికి మా పాత్ర నిర్వహించాల్సినటువంటి అవసరం ఒకటి మా పైన ఉంది. ఒకవేళ మేము అడగకపోతే, ఈ విషయాన్ని లేవనెత్తకపోతే మేము కొల్లుడయి ఈ రాష్ట్రాన్ని ఇబ్బంది ఏదో చేస్తున్నామని ప్రజలు భావించరా?
అందుకని మీ పాత్ర మీరు నిర్వహిస్తున్నాం, మా పాత్ర మేము నిర్వహిస్తున్నాం. అందుకని మా పాత్రలో కూడా ప్రతిసారికి తప్పు పట్టడం ఇది పట్టడం మంచిది కాదనేటువంటి విషయాన్ని మీకు సభ్యులందరూ గుర్తు చేస్తున్నారు. ఇదే సందర్భంలో మా హయాంలో కూడా అవినీతి జరిగినటువంటి విషయాన్ని ఎంక్వైరీ చేసి కొంత నిర్ధారణ చేసినటువంటి విషయం. అందులో ఉన్నటువంటి బాధితులను ఏం చేయాలంటే కొంతవరకు చేసి కొంతవరకు చేయక మీరు కూడా చెప్పిండ్రు ఎవరిని చేయాలి ఏం చేయాలి. ఇదే పద్ధతిలో కొంతమందికి శిక్షించి ఇటువంటి జరగకుండా చేసేటువంటి దాంట్లో ప్రయత్నం చేస్తూనే సరే చిన్న చిన్న విషయాలని కొన్ని ఎట్లా ఫోర్గో కావాలనే దాంట్లో మాకు అభ్యంతరం లేదు. కానీ ప్రతిసారికి ఇదేదో ఎమ్మెల్యేలో మంత్రులోనే చేసినట్టుగా భావించి మాట్లాడే విధం ఏదైతున్నదో దాన్ని మాత్రం తప్పుపడుతున్నాం. కానీ అక్కడ జరిగినటువంటి యొక్క అవకతవక జరిగేది మీరు ఎంక్వైరీ చేసేది, ఎంక్వైరీ చేసి మీరు శిక్షించేదాన్ని తప్పుపడతలేము, సహకరిస్తాం. అప్పుడు కూడా జరిగినటువంటి విషయం ఇది 6,000, 10,000, 15,000, 20,000లో ఏ ఎమ్మెల్యే ఏ శాసనసభ్యుడు లేకపోతే ఏ మంత్రి అందులో ఎన్ని వసూలు చేస్తే ఎన్ని అవుతాయి ఏమవుతుంది ఆ సంగతి ఆ పరిస్థితిని బట్టి ఎవరో మంత్రినో ఎమ్మెల్యేనో కాజేసిందనేటువంటిది పరస్పరం మనం మాట్లాడుకోవటంలో మనని మనం గౌరవాన్ని తగ్గించుకునేటువంటి ఒక పరిస్థితి. అందులో కూడా ఎవరైనా ఉంటే వాటిని తప్పనిసరిగా వెలికి తీయటంలో అభ్యంతరం లేదు. ఇది పదే పదే ఒకరి మీద ఒకటి వచ్చేటువంటి ఒక విధం సరి అయింది కాదనేటువంటి విషయం సూచన ఇస్తూ, అట్లాగే ఈ స్పీడ్ ఏదైతే ఉన్నదో ఈ 1,00,000 కనీసం ఈ 2 లక్షలు సంవత్సరానికైనా కట్టినా 10-15 సంవత్సరాలు పడుతుంది మన రాష్ట్రంలో ఉన్న బెడ్రూమ్లు కంప్లీట్ చేయడానికి. 2-2.5 లక్షల చొప్పునైనా మీరు పోవాలని చెప్పి ప్రజల పక్షాన మిమ్మల్ని నేను కోరుతున్నాను. ఆ విధంగానైనా ఆ దిశలో మనం పోతున్నట్టే మనం భావించడానికి అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఇంకా స్పీడ్ పెంచాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను మనవి చేస్తూ, వాటిలో ఆ 2.5 లక్షలు వెంటనే డబ్బు చెల్లిస్తూ, అందులో కూడా ఇంకెవరైనా అరువులు ఉంటే మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్లో కొంచెం లిబరలైజేషన్ చేసి మిగతా వాళ్ళకు కూడా ఇస్తే ప్రభుత్వ భారం కూడా తగ్గుతుంది, ప్రభుత్వానికి ఇబ్బంది కూడా తగ్గుతుందని నేను తెలియజేస్తూ నేను మరొకసారి అభినందిస్తూ